చేసుకుందామండి. మేడం గ్రేట్ వెల్కమ్ మేడం. లీడర్స్ అందరూ కూడా మేడం గ్రేట్ వెల్కమ్ చెప్పండి లీడర్స్. వెల్కమ్ జూమ్ సెషన్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గ్రాండ్ వెల్కమ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ గ్రాండ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మీ రెడ్డి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ మీ అమూల్యమైన బ్లెస్సింగ్ మేడం కి మెసేజ్ రూపంలో ఇవ్వండి. మన మేడం యూనిఫామ్ తో వచ్చేసాడు చక్కగానా. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మ్యూట్ ఆన్ చేసుకోండి లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. క్లియర్ గా ఉందా మేడం? క్లియర్ గా ఉంది, కొంచెం లోగా వస్తున్నట్టుంది మేడం. ఇయర్ ఫోన్స్ ఉంటే పెట్టుకోండి, లేదంటే కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం, అంతే. ఓకే మేడం. 2 minutes మేడం. బ్లూటూత్ కూడా నేను పెట్టుకుంటాను. 2 minutes. ఓకే మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎర్లీ మార్నింగ్ జూమ్ సెషన్ నాకు అవకాశం ఇచ్చినటువంటి పివి లక్ష్మి మేడం కి, విజయ సూర్య మేడం కి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై రిసెర్చ్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ మార్నింగ్. సో మీ అందరికీ తెలుసు, మరొకసారి చిన్నగా నా ఫీడ్బ్యాక్ నా టెస్టిమనీ గురించి మీకు చెప్తానండి. మైసెల్ఫ్ అన్వి లక్ష్మి ఫ్రమ్ రామచంద్రపురం, క్రౌన్ డైరెక్టర్ ఇన్ ద వెస్టేజ్. సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, నేను మీ జూమ్ సెషన్ కి పోస్ట్ చూస్తుంటే మీకు ఐడియా వచ్చి ఉంటుంది. బిఫోర్ వెస్టేజ్ నేను ఒక కాలేజ్ లో ఎకనామిక్స్ ఫ్యాకల్టీగా చేశానండి. ఆఫ్టర్ వెస్టేజ్ నేను చాలా 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 ప్రౌడ్ గా చెప్పుకుంటాను ఐఎమ్ వెస్టేజ్ అని. ఎందుకు అంటే చాలా డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్. చాలా మందికి ఇప్పుడు మనం కొత్త వాళ్ళు ఎవరికైనా చెప్తుంటుంటే ఏదో తక్కువగా అనుకుంటున్నారు మన వెస్టేజ్ ని. అసలు మన వెస్టేజ్ అనేది తక్కువ అసలు కాదు ఫ్రెండ్స్. చాలా ప్రౌడ్ గా మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఒకసారి ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, కొంచెం ఫ్యాన్ చాలా డిస్టర్బెన్స్ ఇస్తుందని ఫ్యాన్ ఆఫ్ చేశాను. ఇప్పుడు నా వాయిస్ క్లియర్ అయినా మేడం? మేడం క్లియర్ మేడం. క్లియర్ గానే ఉంది మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. బ్లూటూత్ మా బాబు ఎక్కడ పెట్టేశాడు, అందువల్ల కనిపించలేదు. పర్లేదు మేడం, బాగానే వినిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సో వెస్టేజన్స్, ఈ రోజు నేను మీకు తీసుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే, సబ్జెక్ట్ అనేది చాలా జూమ్ సెషన్ లో చెప్పుకున్నాం, మనం అందరూ డిస్కస్ చేసుకున్నాం, ఇంకా చాలా మంది లీడర్స్ ఇస్తున్నారు. అయితే ఈ రోజు నేను ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చాను. ఆ కాన్సెప్ట్ ఏంటనేది మీరు గెస్ట్ చెయ్యండి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, నేను టాస్క్లు ఇస్తా ఉంటాను. మీరు తిట్టుకున్నా పర్వాలేదు, టాస్క్ ఇస్తానే ఉంటాను నేను. సో ఒకసారి మీరు గెస్ట్ చేసి మీరు చార్ట్ రూపంలో అసలు నేను ఈ రోజు ఏ టాపిక్ చెప్పబోతున్నాను అనేది మీరు గెస్ట్ చేసి మీరు చార్ట్ రూపంలో చెప్పండి. ఈ లోపు నా టెస్టిమోనీ గురించి కంప్లీట్ చేస్తాను. ఓకేనా? సో బిఫోర్ వెస్టేజ్ నేను ఒక కాలేజ్ లో ఎకనామిక్స్ ఫ్యాకల్టీగా చేశాను. బట్ ఆఫ్టర్ వెస్టేజ్ నేను క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నాను. బిఫోర్ వెస్టేజ్ అయితే గనక నేను చాలా హెల్త్ ఇష్యూస్ తో బాధపడేదానండి. కానీ వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఏ ప్రొడక్ట్ కొత్తగా లాంచ్ అయినా ముందు నేను ఉపయోగించడం మొదలు పెట్టేదాన్ని. అది ఉపయోగించి దాని రిజల్ట్ చూసిన తర్వాతే నేను నలుగురికి షేర్ చేసేదాన్ని. ఆ విధంగా నేను హెర్వోన్ క్యాప్సిల్ అనేది యూజ్ చేయడం జరిగింది. అది యూజ్ చేసిన తర్వాత ఎంత మంచి రిజల్ట్ అంటే, నేను కొన్ని సంవత్సరాల నుంచి చాలా సఫర్ అయిన గైనిక్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ అయిపోయి నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇంత ఆరోగ్యంగా, ఇంత ఆదాయాన్ని, మంచి ఆదాయం తీసుకుంటూ నలుగురికి నేను మంచి చేస్తున్నాననే ఆనందం నాకు నిజంగా ₹1,00,00,000 వచ్చినంత ఆనందం అండి. ఎందుకు అంటే కాలేజీలో లెక్చరర్ గా ఉంటే నేను మాత్రమే సంపాదించేదాన్ని. అది కూడా ఎంత ఇన్కమో మీకు తెలుసు, ₹6,000 మాత్రమే వచ్చేది. ఆఫ్టర్ వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత ₹65,000 పాటు నేను ₹10,00,000 విలువ చేసే కారుని మా హస్బెండ్ కి గిఫ్ట్ ఇవ్వగలిగాను. ఐ ఫీల్ సో హ్యాపీ.
సో ఒక 2 minutes ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాబాయ్ ఛార్జింగ్ 40% ఉంది. సరిపోద్ది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మా బాబు యూస్ చేసేస్తున్నాడు ఎక్కువ. ఓకే ఓకే మ్యామ్, క్లియర్. థ్యాంక్ యూ మ్యామ్. సారీ లీడర్స్, ఎక్కువ డిస్టర్బెన్స్ ఇస్తున్నాను మీకు, ఏమనుకోకండి. సో ఈ విధంగా నేను వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం క్యూర్ అయింది. దాని తర్వాత నేను చాలా మందికి ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. మా ఫాదర్ ఆరోగ్యానికి కూడా క్యూర్ చేసుకోగలిగాను. మా బాబు హెల్త్ ని కూడా నేను చాలా బాగా కాపాడుకోగలుగుతున్నాను. ఈ విధంగా ఫ్యామిలీలోనే చాలా హెల్త్ ఇష్యూస్ నేను క్లియర్ చేసుకోగలిగాను. అదే నేను వెస్టేజ్ లోకి రాకపోతే వీళ్ళందరినీ కూడా నేను సఫర్ చేసేదాన్ని. హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ చాలా ఇబ్బంది పడేది. ఇక నెక్స్ట్ మీ అందరికీ తెలుసు, నేను మా అత్తయ్య గారి గురించి కూడా ఆల్రెడీ ఒక జూమ్ సెషన్ లో నేను చెప్పాను. మా అత్తయ్య గారికి ఇంకా అన్ని బెడ్ మీదే అన్న స్టేజ్ లో ఉండే మా అత్తయ్య గారికి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ యూస్ చేశాక యాక్చువల్లీ మా అత్తయ్య గారి ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు చెప్తాను. యాక్చువల్లీ నా మ్యారేజ్ కి ముందే మా అత్తయ్య గారికి మోకాలు నొప్పులు ఉండేవండి. దానికి సంబంధించి చాలా విపరీతమైన డ్రగ్ డోస్ ను వాడారు. అంత హెవీ డ్రగ్ డోస్ ని వాడడంతో మా అత్తయ్య గారికి కిడ్నీ 2 కూడా పాడైపోయాయి. లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది, హార్ట్ ఏమో ఎన్లార్జ్ అయిపోయింది, షుగర్ పెరిగిపోయింది. సో ఇన్ని సమస్యలతో ఉన్న మా అత్తయ్య గారిని హాస్పిటల్లో సీరియస్ అవడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తే కాకినాడ రాఘవ హాస్పిటల్లో డాక్టర్స్ ఒక్కటే చెప్పారండి, మీ చుట్టాలకి చెప్పేసుకోండి, ఇంకా 3 days మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవచ్చు, హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళిపోండి, మీ చుట్టాలకి చెప్పేసుకోండి. ఈవిడికి డయాలసిస్ చేసే స్టేజ్ కూడా కాదు, ఆవిడ బాడీ తట్టుకోలేదు, డయాలసిస్ స్టేజ్ లోనే చనిపోయే అవకాశం ఉంది, ఎందుకు ఆవిడ ఇబ్బంది పడతారు, తీసుకెళ్ళిపోండి అన్నారు. అయితే అంతవరకు భయపడ్డాను. అంటే అత్తయ్య గారికి వాడితే ఏమంటారు, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, మా ఆడపడుచులు ఏమనుకుంటారు అనే భయంతో నేను వాడడానికి భయపడేదాన్ని. కానీ ఎప్పుడైతే మా అత్తయ్య గారు నా చేతుల్లోకి వచ్చారో, మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడితే నిజంగా డాక్టర్ ఇచ్చిన 3 days కాదండి, ఇయర్స్ బతికారు మా అత్తయ్య గారు. నిజంగా నేనైతే చాలా ప్రౌడ్ గా, చాలా గొప్పగా చెప్పుకుంటానండి, అంత మంచి ప్రొడక్ట్స్ మన దగ్గర వెస్టేజ్ లో ఉన్నాయని. మనమే ఎంబీబీఎస్ డాక్టర్స్ కాదు, కానీ హెల్త్ అడ్వైజర్స్. మన ప్రొడక్ట్స్ ని యూజ్ చేయడం వలన మనం చాలా మందికి ఆరోగ్యాన్ని క్యూర్ చేయగలుగుతున్నాం. ఇలా ఆరోగ్యాన్ని క్యూర్ చేస్తుంటే మీ అందరికీ మన లక్ష్మి మేడం ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, మనం నేచర్ కి ఏదైతే ఇస్తామో నేచర్ దానికి రెట్టింపు ఫలితాన్ని మనకి ఇస్తుందని. సో మన నలుగురికి ఆరోగ్యాన్ని ఇవ్వటం వలన మనకి దేవుడు ఇన్కమ్ రూపంలో, మన ఫ్యామిలీ సెక్యూరిటీ రూపంలో మనకి మంచి జరుగుతుందండి. ఇదైతే నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. సో ఆల్రెడీ చాలా వీడియోస్ లో చాలా చాలా టెస్టిమోనీస్ అయితే నేను చెప్పేశాను. ఇక మరి ఎవరు గెస్ చేయలేదు, ఎవరు గెస్ చేయరా? ట్రై చేయండి ఫ్రెండ్స్, గెస్ చేయండి. ఈ రోజు నేను సెషన్ ఏంటి తీసుకోబోతున్నానో గెస్ చేయండి. ఓకే, నాకు ఐడి వేసింది అయితే అనకాపల్లిలో రామకోటి సార్ అండి. నా అప్లైనర్ ఎవరో కూడా నిజంగా నాకు తెలియదు, ఎందుకంటే నానాజీ అన్నయ్య నాకు వెస్టేజ్ గురించి చెప్పారు, కానీ నానాజీ అన్నయ్యకి నాకు మధ్యలో ఒక 20 members ఉన్నారట, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు నిజంగా. ఇక నా మెంటర్స్, నా సూపర్ అప్లైనర్స్ వచ్చేసి ఈశ్వర్ ఏజటి గారు అండ్ మహేష్ పివిఆర్ గారు అండి. ఇక్కడ నా వెల్ విషర్ నా ఫ్రెండ్ పివి లక్ష్మి మేడం, మీ అందరికీ తెలుసు. ఓకే, ఇంకా గెస్ చేయట్లేదు, గెస్ చేయండి ఫాస్ట్ గా, ఎవరైనా ట్రై చేయండి, గెస్ చేయండి. హెల్త్ సప్లిమెంటరీస్ కాదండి, అంటే అందులో కలిపే ఉంటాయి, మన హెల్త్ ప్రొడక్ట్స్ గురించి చెప్తాము మనం గ్యారంటీగా. ఇంకా ఒక 2 minutes టైం ఇస్తున్నాను, ఫాస్ట్ గా గెస్ చేయాలి ఫ్రెండ్స్. గెస్ చేసిన వాళ్ళకి మీకు కొరియర్ లో గిఫ్ట్ వస్తుంది. ఓకే, టైం వేస్ట్ చేయండి. ఓకే, ఈ రోజు నేను తీసుకోబోయే సెషన్ వచ్చేసి ఫీల్డ్ వర్క్లకు వెళ్ళినప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటాం కదా, అంటే కొన్ని క్వశ్చన్స్ మనం ఎదుర్కొంటాం. ఆ క్వశ్చన్స్ కి ఎలాంటి ఆన్సర్ చెప్పాలనేది చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి
అంటే నాకు తెలిసిన నా లీడర్స్ నాకు చెప్పిన నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. దానికి ఆన్సర్ ఎలా అయితే చెప్తే అటువైపు పర్సన్ రియలైజ్ అవుతారు అనే దాని గురించి నేనైతే ఈరోజు కాన్సెప్ట్ తీసుకోబోతున్నాను. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. మనం ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు మాక్సిమం కూడా మనం కొన్ని మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. ఒకటి, యూనిఫామ్ మెయింటైన్ చేయాలి. 2, కాన్ఫిడెంట్. మన ప్రొడక్ట్స్ లో దమ్మున్నప్పుడు మనలో కూడా అంత ధైర్యం ఉండాలి. మనం ధైర్యంతో మాట్లాడితేనే అవతల పర్సన్స్ నిజంగా మనం చెప్పిన ప్రతిదీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి మన ప్రొడక్ట్స్ వాడడానికి ఇష్టపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా చాలా కాన్ఫిడెంట్ గా ధైర్యంగా ముందుకెళ్ళిపోదాం. ఇక నెక్స్ట్, మనం చెప్పేటప్పుడు నాకు తెలీదు, నాకేమీ రాదు అన్న ఫీలింగ్ అస్సలు వద్దు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో యూనిఫామ్ ఎంత ఇంపార్టెంటో దానికి డబల్ ఇంపార్టెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను చెప్పగలను అనే ధైర్యం మీకు ఉండాలి. ఇంకొకటి, మీరు చెప్పబోయే పర్సన్, అవతల పర్సన్ డాక్టర్ అయినా కలెక్టర్ అయినా ఎవరైనా మనకు అనవసరం. వాళ్ళకన్నా మనకి సబ్జెక్ట్ ఎక్కువ వచ్చు కదా. మన జూమ్ సెషన్స్ లోని మీటింగ్స్ లోని మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం కదా. సో అలాంటి సబ్జెక్ట్ మనకున్నప్పుడు మనం ఎవరికైనా చెప్పడానికి డేర్ చేయాలి. డాక్టర్ గారు కదా, అయ్యి బాబా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, నేను చదువుకోలేను, నా ప్లేనర్ ని తీసుకెళ్ళాలి, ఇలాంటి కాన్సెప్ట్ వద్దు. ఎవరికైనా మీరు చెప్పగలరు. 2వ తరగతి చదువుకుంటున్న బీబీ అమ్మ అంత 5 లక్షల వరకు తీసుకుంటున్నారు అంటే ఏ సబ్జెక్ట్ వచ్చని మేడంకి, ఏ ఎంబీబీఎస్ చేశారని. సో ఫస్ట్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇక నెక్స్ట్, మనం ఫీల్డ్ వర్క్ కి వెళ్తున్నప్పుడు కొన్ని ప్రాపర్ టూల్స్ అనేది మనం క్యారీ చేయాలి. అంటే టూల్ బుక్స్ ఉంటాయి కదండి, అవి డెమో ప్రొడక్ట్స్, బుక్ అండ్ పెన్, ఇలా కొన్ని మనకి టూల్స్ ఉంటాయి. ఎవరి కన్వీనియంట్ బట్టి వాళ్ళైతే వాటిని తీసుకెళ్ళాలి. సో ఈ విధంగా మనం కొన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే అవతల పర్సన్ మనల్ని క్వశ్చన్ చేయడం, మనల్ని ఆర్గ్యూ చేయడం తగ్గుతుంది. ఎందుకో చెప్పిన ఫ్రెండ్స్, అవతల వాళ్ళు డిగ్నిఫైడ్ గా యూనిఫామ్ తో లేకుండా కాన్ఫిడెంట్ గా లేకపోతే గనక మనం చెప్పడానికి వెళ్ళిన కొత్త ప్రాస్పెక్టర్లు తిక్క ప్రశ్నలు అన్ని వేస్తారు. ఎందుకంటే మనల్ని భయపెట్టాలని ట్రై చేస్తారు. ఎందుకంటే మనం మాక్సిమం మన ప్రొడక్ట్స్ ని మనం యూజ్ చేయించాలని మనం ట్రై చేస్తే వాళ్ళు మాక్సిమం మనల్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఇంకొక కారణం ఏంటంటే, చాలా బయట సొసైటీలో చాలా నెట్వర్క్లు అనేది వచ్చాయి. చాలా నెట్వర్క్లు, అవన్నీ కూడా డబ్బులు కట్టించడం, చాలా మోసాలు చేయటం, ప్రొడక్ట్ లో స్టఫ్ లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా జనాలు చూసేసారు, ఆల్రెడీ చూస్తారు. మనమైతే కొత్త, కానీ బయట సొసైటీలో మొత్తం ఇవన్నీ చూసేసారు. కాబట్టి మనం కొన్ని టిప్స్ ని ఫాలో అవుతూ కొన్ని విధాలుగా మనం కాన్ఫిడెంట్ గా ఉంటూ మన ప్రొడక్ట్ యొక్క దమ్మును తెలియజేస్తే ఎవరైనా సరే, కలెక్టర్ డాక్టర్ని ఎవరైనా సరే మనం స్టేజ్ లోకి రావాల్సిందే. సో అలాగా మనం మెయింటైన్ చేస్తూ వెళ్తూ, ఇక నెక్స్ట్ ఫీల్డ్ వర్క్ లో ఎదుర్కొనే సమస్యల గురించి నేను చెప్తాను, చూడండి. ఓకేనా? అంటే వాళ్ళు ఏ క్వశ్చన్స్ వేస్తారు, మనం ఏ ఆన్సర్ చేయాలనేది నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాను. అవసరమైతే చార్ట్ రూపంలో మీరు కూడా రిప్లై ఇవ్వండి. ఓకే. సో ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు చాలా మందికి, ఎగ్జాంపుల్ కి మన బాడీ టాల్క్ అలవాటు చేస్తున్నాం అనుకుందాం. మన బాడీ టాల్ గురించి చెప్తున్నాను, డెమో చేస్తాం, చాలా చక్కగా డెమో చేసాం. ఒక 2 గ్లాసులు తీసుకొని మన పౌడర్ ఒక దాంట్లోని, అవతల వాళ్ళు ఏంటి యూజ్ చేస్తే ఆ పౌడర్ కానీ, లేకపోతే మాక్సిమం మీరు వైట్నింగ్ టోన్ పౌడర్ తీసుకోండి. అదైతే కళ్ళకి కట్టినట్టు కనిపించిపోతుంది, ఇంకా అసలు దిగదు. స్పూన్ పెట్టి కలిపినా సరిగ్గా దిగదండి వైట్నింగ్ టోన్ పౌడర్ అయితే. చాలా మంది, అంతెందుకు మా ఫ్యామిలీలోనే మా ఆడపడుచు గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు కూడా వైట్నింగ్ టోన్ పౌడర్ వాడుతున్నారు. నేను వాళ్ళ ముందే నేను డెమో చేసి చూపించాను. సో వైట్నింగ్ టోన్ పౌడర్ తీసుకోండి డెమోలకి అయితే, మీకు చాలా స్పీడ్ గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది, కళ్ళ కట్టినట్టు ఉంటుంది. ఆ విధంగా మన పౌడర్ గురించి చెప్పినప్పుడు సైంటిస్టుల వాళ్ళు ఏం చేస్తారంటే, పౌడర్ మన చేతిలో ఉన్న పౌడర్ తీసుకొని అన్ని రీసెర్చ్ చేసి ఒక్కటే అంటారు, ఇది బాడీ టాల్క్ కదండి, మొహానికి రాసుకోమంటున్నారేంటి మీరు, మొహానికి రాసుకునే పాండ్స్ పౌడర్ కాటిలతో కంపేర్ చేస్తారేంటి మీరు అని అడుగుతారు. ఎంతమంది ఈ క్వశ్చన్ ని ఫేస్ చేశారు? ఎంతమంది ఈ క్వశ్చన్ ని ఫేస్ చేశారు? బాడీ టాల్క్ అనేది ఫేస్ కి రాసుకోకూడదు కదా, బాడీకి మాత్రమే రాసుకోవాలి కదా అని ఫీల్డ్ వర్క్ లో ఎంతమంది ఫేస్ చేశారు? నేనైతే ఫేస్ చేశాను ఫ్రెండ్స్. ఎవరు ఫేస్ చేయలేదా? ఓకే, నేనైతే ఫేస్ చేశాను. ఎస్ మ్యామ్, సూపర్. సో మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఆకులు, పువ్వులు, నాచు, ఇలా రొయ్య, వీటితోనే తయారవుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు.
సో మన బాడీకి వాడాల్సిన బాడీ టాల్క్ ని ఫేస్ కి రాసుకోవడం వలన కూడా ఏమి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇందులో కెమికల్ ఏమి ఉండదు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే బయట ప్రొడక్ట్స్ లోని, బయట పౌడర్ లోని బ్లీచింగ్ కంటెంట్ ఎక్కువగా ఉంటది. బ్లీచింగ్ ఉన్న పౌడర్నే ముఖానికి రాసుకుంటున్నప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్, చిట్టి చామంతితో తయారైన ప్రొడక్ట్ ని మన ముఖానికి రాసుకోవడంలో ఏమీ తప్పు లేదు సార్. యాక్చువల్లీ బాడీ టాల్క్ అనే ఉంటుంది. మేమైతే గనక వీటిని బాడీకి రాసుకుంటాం, ఫేస్ కి కాంపాక్ట్ పౌడర్ రాసుకుంటాం. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంపాక్ట్ పౌడర్ కూడా మీకు నేను చూపిస్తాము అని చెప్పండి. అలాగే నేను చెప్పాను, ఒక పర్సన్ కి నిజంగా రియాక్ట్ అయ్యి బాడీ టాల్కే తీసుకున్నారు అతను. ఎందుకంటే జంటను కదా, కాంపాక్ట్ పౌడర్ రాసుకుంటే ఏమనుకుంటారు అని చెప్పి బాడీ టాల్క్ అతను తీసుకున్నారు, వాళ్ళ వైఫ్ కి కాంపాక్ట్ పౌడర్ తీసుకున్నారు. సో మళ్ళీ క్లారిటీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి మన బాడీకి రాసుకోవాల్సిన పౌడర్ ని ఫేస్ కి రాసుకున్నా కూడా ఏమీ కాదు. ఇంకొకటి ఏంటంటే బయట పౌడర్స్ లోని బ్లీచింగ్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి, వాటిని రాసుకోవడం వల్ల, ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఈ పైన ఎఫెక్ట్ వల్ల, బ్లీచింగ్ వల్ల కంటి రెటీనా కొద్దిగా డ్యామేజ్ అవుతాది. కంటి రెటీనా ఒక్కసారిగా కంటి చూపు పోదు, కంటి రెటీనా కొద్దిగా తగ్గుతూ ఉంటాది. సో మీరు చిన్న పిల్లలకి సైతం పౌడర్లు రాస్తూ ఉంటారు కదా, దాని వల్ల వాళ్ళ కంటి చూపు చిన్నప్పటి నుంచే మందగిస్తుంది. బట్ మనది ఏంటంటే ఆర్గానిక్ ప్రొడక్ట్, చిట్టి చామంతో తయారైన ప్రొడక్ట్, బ్లీచింగ్ కంటెంట్ ఉండని ప్రొడక్ట్. సో ఇది వాడడం వల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అని చెప్పాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మా చెల్లి వాళ్ళ బాబుకి 5 రోజుల బాబుకి, అంటే మా చెల్లి డెలివరీ దగ్గర నుంచి మొత్తం నేనే చూసుకునేదాన్ని. చెల్లి వాళ్ళ బాబుకి టెస్ట్లకు తీసుకెళ్లాలంటే చెల్లి బయట లోషన్ ఏదో, బేబీ లోషన్ ఏదో ఇవ్వబోయింది. కాదురా మన ప్రొడక్ట్ లో దమ్ము ఉందని చెప్పి నేను మన బాడీ టాల్క్ ని రాసి హగ్గీస్ వేసి నేను టెస్ట్ కి తీసుకెళ్లాను బాబుని. మా చెల్లి చాలా కంగారు పడింది. వచ్చే వరకు, వచ్చిన వెంటనే నన్ను గసిరేసి వెంటనే ఆ డైపర్ ఓపెన్ చేసి ఏమైపోయిందని చెప్పి టెన్షన్ తో చూసుకున్నది. ఏమీ కాలేదు, ఇప్పటికీ ఏమీ కాలేదు. సో మన ప్రొడక్ట్ మీద ముందు మనకి నమ్మకం కలగాలి. సో నాకు నా ప్రొడక్ట్ మీద, మన వెస్టేజ్ ప్రొడక్ట్ మీద నమ్మకం ఉంది కాబట్టి నేను వాడగలిగాను. మా చెల్లి దాంతో నిజంగా ఆశ్చర్యపోయి, నేను ఏం ప్రొడక్ట్ చెప్పినా ఖచ్చితంగా వాడేస్తుంది. సో ఈ విధంగా నేను మా చెల్లికి ఐ సపోర్ట్ అవి, అంటే కొంచెం సిస్టమ్ దగ్గర ఎక్కువ కూర్చుంటాను కాబట్టి ఐ సపోర్ట్ అవి పెట్టాను. ఐ సపోర్ట్ యూజ్ చేయడం వల్ల తన కంటి చూపు చాలా బాగా ఇంప్రూవ్ అయిందండి. అంతకు ముందు చాలా మసగ్గా బ్లర్ గా కనిపించేదట, స్పెట్స్ పెట్టుకోకపోతే పని చేసుకోలేకపోయింది సిస్టమ్ దగ్గర. బట్ ఇప్పుడు ఏంటంటే స్పెట్స్ లేకపోయినా సరే తన వర్క్ తను చేసుకోగలుగుతుంది. అలా నమ్మించాము అంటే మన ప్రొడక్ట్ లో ఉన్న దమ్. కాబట్టి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు అవ్వచ్చు, పాత వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే మన ప్రొడక్ట్ లో దమ్ ఉంది, మనం అసలు భయపడాల్సింది ఏమీ లేదు, మనం హ్యాపీగా ధైర్యంగా వెళ్ళి చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, మీరు ఏం చదువుకున్నారు అని అడుగుతారు. నేనైతే డబుల్ పీస్ అని చెప్తా. బట్ కొంతమంది అయితే చదువుకోలేని వాళ్ళు చాలా లీడర్స్ ఉన్నారు, నేను చదువుకోలేదండి అంటారు. అనేటప్పటికి అవతల పర్సన్స్ ఏంటంటారు, ఎంబీబీఎస్ చదివిన డాక్టర్స్ ఇచ్చే టాబ్లెట్ల కన్నా ఏమీ చదువుకోలేని మీరిచ్చే సప్లిమెంటరీస్ మేము వాడితే మాకేమన్నా అవుతుందేమో, ఆ క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. ఎంతమందికి వచ్చిందా క్వశ్చన్? డాక్టర్స్ ఎంబీబీఎస్లు, ఎఫ్ఆర్పిఎస్లు చదువుతారు, మీరు ఏమీ చదువుకోలేని వాళ్ళు మీరు ప్రొడక్ట్ ఇస్తే మేము వాడాలా? నా లీడర్స్ చాలా మంది ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే నన్నే తీసుకెళ్తారు. మేడం రండి మేడం, మేము చదువుకోలేదు మేడం అని చెప్పింది వాళ్ళు వినరు మేడం, మీరే రండి మేడం అని లాక్కెళ్తారు. నేను వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తాను, దీనికి చదువుతో పని లేదు అని చెప్తాను. సో ఈ ప్రాబ్లం ఎంతమంది ఫేస్ చేశారు? ఫాస్ట్ గా రిప్లై ఇవ్వాలి ఫ్రెండ్స్. మేడం నాకు టైం ఎంతవరకు మేడం? మేడం ఓకే మేడం, కంటిన్యూషన్ మేడం. టైం ఉంది అంటే మేడం, నాకు చాలా టైం ఉంది. టైం ఎంతవరకు చెప్తే అంతవరకు క్లోజ్ చేస్తాను మేడం. 6:30 మేడం. 6:30. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. సో ఫ్రెండ్స్ Okay, కొంచెం madam. ఫాస్ట్ గా, థ్యాంక్ యూ మ్యామ్, కొంచెం ఫాస్ట్ గా రిప్లై ఇవ్వాలి ప్లీజ్, కొంచెం ఫాస్ట్ గా రిప్లై ఇవ్వండి. ఎంతమంది ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేశారు? ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ల కన్నా మీరైనా గొప్పలా అనే క్వశ్చన్ మీరు ఎంతమంది ఫేస్ చేశారు? మీకు విషయం తెలుసా, నేనేదో చదివేసుకున్నాను, నేనేదో గొప్పదానని చెప్పి నా లీడర్లు నన్ను తీసుకెళ్తారు. బట్ నేను కూడా ఆ క్వశ్చన్ నేను ఫేస్ చేశా. ఎంబీబీఎస్ డాక్టర్స్ మరి ఎందుకు, వాళ్ళ చదువులన్నీ వేస్టా, మీరు ఇచ్చే ప్రొడక్ట్స్ వల్లనే తగ్గిపోతే ఇంకా వాళ్ళెందుకు, వాళ్ళ చదువులు ఎందుకు అంటారు. అలాంటి క్వశ్చన్ అయితే నేను కూడా ఫేస్ చేశాను. సో ఇక్కడ చదువుతో కూడా పని లేదు ఫ్రెండ్స్ అలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేయడానికి. సో నేను వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఎవరు ఫేస్ చేయలేదు ఆ క్వశ్చన్, నేనే ఫేస్ చేశానా? ఓకే సూపర్. సో నేను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఎంబీబీఎస్ డాక్టర్స్ వేస్ట్ అని నేను చెప్పను. ప్రాణాలు పోతున్నాయన్న స్టేజ్ లో ఖచ్చితంగా వాళ్ళ అవసరం అనుకుంటుంది.
మన ప్రొడక్ట్స్ వల్ల మన ఆపరేషన్లు అవి ఏమీ చెయ్యవు. బట్ ఏంటంటే రోగం వచ్చిన తరువాత బాధపడే కన్నా రోగం రాకుండా మా సప్లిమెంటరీస్ వాడుకోవచ్చు. సో మేము అనేది డాక్టర్స్ కాదు, మేము హెల్త్ అడ్వైజర్స్. మేము జూమ్స్ ద్వారా సబ్జెక్ట్ నేర్చుకున్నాము, ఏ ప్రొడక్ట్ ఎందుకు ఉపయోగపడుతుందో మేము తెలుసుకున్నాము. మేము మా ఫ్యామిలీస్ లోనే మేము వాడి మేము రిజల్ట్ చూసాము కాబట్టి మేము ధైర్యంగా మీ ప్రొడక్ట్ గురించి చెప్పగలుగుతున్నాం. అంతేకాదండి, ఇందులో వెస్టేజ్ లో ఎవరెవరు డాక్టర్స్ ఉన్నారు, మన సూపర్ అప్లైనర్ డాక్టర్ దొరబాబు గారు ఉన్నారు, నా కింద ఒక పైల్స్ డాక్టర్ గారు ఉన్నారు, నా కింద 8 మంది ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారు. నేను వాళ్ళందరినీ చూపిస్తాను. సో వీళ్ళందరూ వెస్టేజ్ చేస్తూ వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు అంటే మన ప్రొడక్ట్ లో దమ్ముంది కాబట్టి మేము వాడుతున్నారండి. మేము ఎంబీబీఎస్ డాక్టర్స్ కాదు, కానీ ఈ ప్రొడక్ట్ న్యాచురల్ గా తయారైంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అదే మీరు అదే డాక్టర్స్ నమ్ముతున్నారు కదా, డాక్టర్స్ ఇచ్చే ప్రొడక్ట్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఉందో లేదో మీ డాక్టర్నే వెళ్ళి అడగండి అని చెప్తాను. ఇంకొకటి ఏంటంటే దానికి కంపారిజన్ ఒక ఉదాహరణ అయితే నేను గ్యారంటీగా ఇస్తానండి. అలాంటి క్వశ్చన్ వచ్చినట్టు ఒక ఉదాహరణ ఇస్తాను. మీరు ఎవరికైనా మీ ఇంట్లో ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందా అంటే ఆ పర్సన్ ఎవరొకరికి చెప్తారు, లేదంటే ఆ పర్సన్ కే గ్యాస్ట్రిక్ ఉందని చెప్తారు. మీరు గ్యాస్ట్రిక్ ఏ టాబ్లెట్ వాడుతున్నారంటే ప్రోజ్ అంటే ప్యాంటాప్రోజ్ కానీ ఇలా 3 కంపెనీలు ఉంటాయండి. ఆ టాబ్లెట్ ఏదో ఒకటి చెప్తారు. ఎగ్జాంపుల్ కి ప్యాంటాప్రోజ్ చెప్పారు. మీరు ప్యాంటాప్ టాబ్లెట్ వాడుతున్నారు కదా, పరగడుపునే వాడుతున్నారు, ఒక్క వారం రోజులు కంటిన్యూ చేసి ఒక్క రోజు మానితే ఏమవుతుంది చెప్తారు. అమ్మో గ్యాస్ చాలా ఎక్కువైపోద్దండి, గుండెలకు తప్పని పెట్టేస్తుంది, వాడాలి కంటిన్యూగా, ఒకసారి స్టార్ట్ చేసామంటే జీవితాంతం వాడాలి అంటారు. కానీ మా సప్లిమెంటరీ మేమైతే అలోవెరా ఆమ్లా కాంబినేషన్ తో ఇస్తామండి. మా సప్లిమెంటరీ కంటిన్యూగా ఒక 6 months వాడుకున్న తర్వాత మీరు ఆపినా సరే ఏమీ కాదు, ఎందుకంటే మాది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకొకటి ఏంటంటే మీరు ప్యాంటాప్రోజ్ వాడుతున్నారు కదా, ప్యాంటాప్రోజ్ వాడడం వలన మీకు ఇది డైజెస్టివ్ సిస్టమ్ ఏమైనా డెవలప్ అవుతుందా, మీకు మోషన్ ప్రాబ్లం ఏమైనా క్లియర్ అవుతుందా అని అడిగితే గ్యారంటీగా వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే ప్యాంటాప్రోజ్ 1 year దాటి ఎవరైనా వాడితే మోషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది, మోషన్ అవ్వదు వాళ్ళకి. బట్ మన అలోవీరా క్యాప్సిల్ కంటిన్యూగా ఒక 6 days చాలు, 6 days వాడేటోటికి బాడీకి బాగా పట్టి లేచిన వెంటనే మోషన్ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా మోషన్ అయిపోతుంది. బాడీలో ఉన్న వేస్ట్ బయటికి వెళ్తేనే కదా మనకి గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకొకటి, మీరు వాడే ప్యాంటాప్రోజ్ వల్ల కిడ్నీకి ప్రాబ్లం ఉంటుంది, కావాలంటే డాక్టర్స్ ని అడగండి. మీకు ఎవరైతే డాక్టర్ చెప్పారో ఆ డాక్టర్ని వెళ్ళి అడగండి. అంటే ఆ కిడ్నీ ప్రాబ్లం ఉందండి నాకు తెలుసు అంటారు. మరి కిడ్నీకి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ప్యాంటాప్రోజ్ ఎందుకు వాడుతున్నారు? మన అలోవెరా క్యాప్సిల్ వల్ల కిడ్నీ మీద ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కూడా పోతుంది. సో కిడ్నీలు ప్రొటెక్ట్ చేస్తుంది మన అలోవెరా క్యాప్సిల్. ఇలాగ నేను దగ్గరికి చాలా వరకు అంటే వాళ్ళు నాకు ఇచ్చిన టైంని బట్టి నేను చాలా డిఫరెన్సెస్ బయట టాబ్లెట్ కి మన సప్లిమెంట్ కి డిఫరెన్స్ చెప్తాను. చెప్పి ఫైనల్ గా ఒక్కటే చెప్తానండి, ఇంగ్లీష్ టాబ్లెట్లు వాడొద్దని నేను చెప్పాను, ప్రాణాలు కాపాడడానికి అవి అవసరమే. కాకపోతే ఇప్పటి వరకు మీకు మా వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి తెలియదు కదా, మీరు ప్యాంటాప్ టాబ్లెట్ కంటిన్యూ చేస్తూ మా సప్లిమెంటరీ కూడా కంటిన్యూ చేయండి. ఇన్ని సంవత్సరాల నుంచి ప్యాంటాప్ వాడితే తగ్గని గ్యాస్ట్రిక్ మా అలోవెరా క్యాప్సిల్స్ అంటే మా క్యాప్సిల్స్ వాడడం వల్ల మీకు ఎంత రిజల్ట్ వస్తుందో మీరే చూడండి. ఇంకొకటి ఏంటంటే మీ ప్యాంటాప్ వాడడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మా అలోవెరా క్యాప్సిల్స్ వాడడం వలన సైడ్ గా ఎఫెక్ట్స్ అసలు రావు కదా, సైడ్ గా చాలా 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 బెనిఫిట్స్ వస్తాయండి అని ఆ డిఫరెన్సెస్ అనేది నేను పేపర్ మీద రాసి చూపిస్తా. దెబ్బతో నేను చెప్పాక చాలా మంది రియలైజ్ అయ్యారు, నిజంగా డాక్టర్స్ కూడా ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేయరండి, మీ ప్రొడక్ట్స్ అంత దమ్మునో కాబట్టి మీరు ఎంతలా ఎక్స్ప్లెయిన్ చేశారు, సో మేమైతే మీ ప్రొడక్ట్స్ వాడతామని చెప్పి చాలా వరకు రియలైజ్ అయ్యారండి. ఓకే, ఇంకొకటి ఇప్పుడు 2 చెప్పాను కదా ఫీల్డ్ వర్క్ లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. ఇంకా ఇంకొక ప్రాబ్లం గురించి చెప్తాం. యాక్చువల్లీ మాది పచ్చి పల్లెటూరు అండి, మాదే పల్లెటూరు అనుకుంటే నేను ఇంకా రిమోట్ ఏరియాల్లోకి వెళ్తా ఉంటాను ఒక్కొక్కసారి ఫీల్డ్ వర్క్ లోకి. సో అలా బాగా పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు మన ప్రొడక్ట్స్ దమ్ము గురించి ఎవరైనా అడిగితే మనం ఏం చేస్తాం, మన సప్లిమెంటరీస్ అన్ని కలిపి మనం ఒక్కసారిగా సప్లిమెంటరీస్ వేసుకుంటాం కదా. వేసుకున్నప్పుడు మీటింగ్ అంతా అయిపోయింది, బాగానే జరిగింది అనుకున్నాను. తర్వాత ఆ లీడరు నన్ను ఎవరైతే తీసుకెళ్లారో ఆ లీడరు అక్కడ వాళ్ళు డిస్కస్ చేసుకున్నది చెప్పారండి. ఏంటంటే అన్ని బిల్లలు వేసేసుకుంది ఆవిడ, ఇంకేం పని చేస్తుందా, ఏం పని చేయమంటున్నారట. సో పల్లెటూరు కదండి, అనుమానం ఎక్కువగా ఉంటుందో మరి ఏంటో తెలియదు, బేగా నమ్మరు. మరి ఇంత ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళకి బుర్రకెక్కదు కాబట్టి. అలాంటి ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేశారా? నేను ఫేస్ చేశాను, మీరు ఫేస్ చేశారా? అన్ని సప్లిమెంటరీస్ మనం ఒక్కసారిగా వేసుకుని చూపిస్తాం కదా మన ప్రొడక్ట్ లో దమ్ము చూపడానికి, అన్ని బిల్లలు వేసేసుకుంది పనిచేయవేమో అనే ప్రాబ్లమ్ ని అనే డైలాగ్ ని మీరు ఎవరైనా ఫేస్ చేశారా?
జూమ్ లో 54 మెంబర్స్ ఉన్నారు. ఎస్ మ్యామ్. ఓకే, బిందు గారు ఫేస్ చేశారు. ఇంకా సూపర్. యాక్చువల్లీ బిందు గారు నా లీడరే చెప్పారు. ఇంకెవరు ఫేస్ చేయలేదు ప్రాబ్లం అనేది. ఓకే, మేము ఈ సైడ్ ఎక్కువ అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టున్నాము. ఓకే, సో దానికి ఆన్సర్ నేనైతే ఏంటి ఇచ్చానంటే, ఎస్ మ్యామ్. ఓకే, సూపర్ మ్యామ్. మనం అన్నం తింటాం కదా రోజు. మేడం కూడా పివి లక్ష్మి మేడం కూడా ఫేస్ చేశారట. సూపర్ మ్యామ్, సూపర్. సో మేడం, పివి లక్ష్మి మేడం మీరైతే ఏం చెప్పారు మేడం? ఒకసారి ఆన్సర్ చేయండి మేడం. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరైతే ఏంటి ఆన్సర్ ఇచ్చారు మేడం? ఓకే, మేడం బిజీగా ఉన్నారు, పర్లేదు, నేను చెప్పేస్తాను. సో నేనైతే ఏంటి ఆన్సర్ ఇచ్చానంటే, మనం భోజనం చేస్తాం కదా, ఈ రోజు వండిన కూర ఒక వారం రోజుల వరకు రిపీట్ అవ్వకుండా మేనేజ్ చేసుకుంటాం. ఎందుకంటే పిల్లలు నిన్నే కదా వండావు, మొన్నే కదా వండావు అని అంటారు. కాబట్టి మనం వెరైటీగా వండి పెడతా ఉంటాం. వెరైటీగా వండి పెడుతున్నాం కదా, మనం రోజు రైస్ తింటా ఉంటాం. రైస్ తిన్నప్పుడు పప్పు గాని ఏదైనా కూర గాని ఫ్రై చేసాం అనుకుందాం. ఫ్రై చేస్తే ఫ్రైతో ఊరుకుంటారా మన వాళ్ళు? చారు అడుగుతారు, రసం అడుగుతారు. దాంతో ఊరుకుంటారా? పెరుగు అడుగుతారు. పెరుగులోకి ఏదో ఒకటి స్వీట్ గాని పచ్చడి గాని ఏదో ఒకటి అడుగుతారు, అవునా? అలాగే మనం పప్పు వండుకున్నాం అనుకోండి, పప్పుతో ఊరుకుంటారా? అప్పడాలు అడుగుతారు, ఫ్రై అడుగుతారు, పెరుగు అడుగుతారు. ఇలాగా ఏదో ఒకటి అన్ని రకాల కాంబినేషన్ తో తింటున్నాం కదా. అన్ని రకాల కాంబినేషన్స్ తో తింటున్నాం కదా, పని చెయ్యదా? పని చేస్తుంది కదా. పప్పు చేసే పని పప్పు చేస్తుంది, పచ్చడి చేసే పని పచ్చడి చేస్తుంది, పెరుగు చేసే పని పెరుగు చేస్తుంది, అన్నం చేసే పని అన్నం చేస్తుంది. అలాగా ఈ సప్లిమెంటరీస్ అనేది ఇవి టాబ్లెట్స్ కాదు, ఇవి సప్లిమెంటరీస్. సప్లిమెంటరీ అంటే న్యాచురల్ గా మనకి, అంటే మన బాడీలో ఏవైతే తక్కువ అవుతున్నాయో మన ఫుడ్ రూపంలో మనం దాన్ని అందించలేకపోతున్నాం కాబట్టి దానికి సప్లిమెంటరీ ఆల్టర్నేట్ గా మన ఈ సప్లిమెంటరీ వేసుకోవడం వలన, ఈ సప్లిమెంట్ అంటే పూర్వకాలంలో పండే కూరగాయలు అవ్వచ్చు, ఆకుకూరలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మంచి ప్రోటీన్స్ తో ఉండేవి. ఎందుకంటే వాళ్ళు ఆర్గానిక్ గా పండించేవాళ్ళు. ఇప్పుడు మనం కెమికల్ తో యూస్ చేస్తున్నాం. యూరియా, ఫాస్ఫేట్, ఇలా పిచ్చివన్నీ ఎక్కువ మోతాదులో వాడడం వల్ల అవన్నీ కూడా వాటి పెరిగిపోతున్నాయి. స్పీడ్ గా గ్రోత్ వస్తుంది. బట్ ఏంటంటే అందులో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఏమి ఉండట్లేదు. అన్ని తక్కువ ఉంటున్నాయి. అలాంటివి తింటే ఏదో పొట్ట నింపుకోవడానికి తప్ప పౌష్టికాహారం నింపుకోవడానికి అయితే తినట్లేదు మనం. సో అలాంటప్పుడు మనం ఈ సప్లిమెంటరీస్ ని వేసుకోవడం వల్ల మన బాడీకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా మన సప్లిమెంటరీ రూపంలో మనకి వెళ్తాయి. అలోవెరా వేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలానే మీరు అలోవెరా తినగలరా? తినలేరు కదా. సో ఈ సప్లిమెంటరీ వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, గ్యాస్ట్రిక్ రాకుండా చేస్తుంది, బ్రెయిన్ స్ట్రెస్నెస్ తగ్గుతుంది, బాడీలో వెయిట్ నెస్ అనేది తగ్గుతుంది, కిడ్నీ మీద ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇలా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అదే విధంగా జ్ఞానోడర్మ, ఎర్ర పుట్టగొడుగు వేసుకోవడం వలన, అంటే ఈ సప్లిమెంటరీ వేసుకోవడం వల్ల తలనొప్పి తగ్గడమే కాదు, బాడీలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో క్లియర్ అయిపోతుంది. అంతేకాదు ఎర్ర పుట్టగొడుగు మనకు అసలు ఎక్కడ దొరకట్లేదు ఇక్కడెక్కడ. మరి అలాంటిది ఎర్ర పుట్టగొడుగు క్యాప్సిల్ దొరికిందంటే అది మనం వేసుకోవడం వలన, ఆ ప్రాబ్లం ఉంటేనే కాదు, ప్రాబ్లం లేకపోయినా అది వేసుకోవడం వలన మన స్కిన్ గ్లోనెస్ వస్తుంది, మన ఫేస్ అనేది చాలా మంచిగా గ్లోగా కనిపిస్తుంది, యూత్ గా మనం కనిపిస్తాము. సో మనం ఎవరైనా సరే అందరూ ఏం కోరుకుంటాం? వయసు పెరుగుతున్నా మన లోపల ఇన్నర్ గా ఏజ్ పెరుగుతున్నా సరే మనం ఎప్పుడు కూడా యంగ్ అండ్ యూత్ గా ఉండాలని అందరూ అనుకుంటాం కదా. సో అలా ఉండాలి అంటే మనం జ్ఞానోడర్మ వేసుకోవాలి. ఇలా ప్రతి క్యాప్సూల్ గురించి కొద్దిగా వివరణ ఏదో లైట్ గా వివరించి టచ్ చేసి చెప్తా. సో ఇవన్నీ వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఉంటేనే కాదు, ప్రాబ్లం లేకపోయినా ఇవన్నీ, అంటే పప్పు ఇప్పుడు ఒక క్యాప్సూల్ అనుకోండి, పెరుగు అనుకోండి, ఒక క్యాప్సూల్ ఆవకాయ, ఒక క్యాప్సూల్ అప్పడం, ఒక క్యాప్సూల్ పప్పు, ఒక క్యాప్సూల్ అన్నం, ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి ఏం కాదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే గనక బీపీ, ఒకవేళ ఒక బీపీ డాక్టర్ గారే ఉన్నారు, మీకు బీపీ వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. అలాంటప్పుడు డాక్టర్ గారికి బీపీ ఆల్రెడీ ఉంది, మీకు బీపీ టాబ్లెట్ రాసినప్పుడు మీరు ఒక క్వశ్చన్ ఇవ్వండి, అక్కడ ఆన్సర్ ఏమొస్తుందో అడగండి అని చెప్పి, ఆ క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ గారు నాకు బీపీ కొత్తగా వచ్చింది కదా, మీకు బీపీ ఉందా అని అడగండి. బీపీ ఉందండి నాకు కూడా అన్నారు అనుకోండి, ఒకసారి ఈ రాసిన టాబ్లెట్ ని మీరు వేసుకొని చూపించండి నాకు, అప్పుడు పనిచేస్తున్నాను, నేను ధైర్యంగా వాడతానని చెప్పండి అని అడిగితే వాళ్ళ ఆన్సర్, పల్లెటూరు వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా? అలా చెప్తే ఎలాగమ్మా, అది బయటకు వెళ్ళిపోమంటారు, మళ్ళీ మన లోపలికి రానివ్వరు అని అన్నారు కదా. డాక్టర్సే మీకు ప్రూవ్ చేయలేకపోతున్నారు. మేము మీకు నమ్మకం కలగటానికి మీకోసం మేము ఆ సప్లిమెంటరీ వేసుకుంటున్నాము అనగానే ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారండి. పల్లెటూరులో కూడా కనెక్ట్ అయ్యారు. సో మీకోసం అని అఫెక్షన్ గా మాట్లాడండి. ఖచ్చితంగా మీకు నిరూపించడానికి, అంటే ఇందులో ప్రాబ్లం ఏమీ లేదు అని
నిరూపించడానికి, సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు అని నిరూపించడానికి మీకోసం మేము ఇవన్నీ వేసుకుంటున్నాము. మీకోసం మేము వేసుకోవడం వల్ల మీ వల్ల మా ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇవన్నీ వేసుకోవడం వల్ల మేము చాలా హెల్తీగా ఉన్నాం. మాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావట్లేదు. థ్యాంక్స్ అమ్మా అని చెప్పా నేనైతే. సో దాంతో దెబ్బకి ఫ్లాట్. వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్స్ కి వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ అడిగి తీసుకున్నారు. ఓకేనా? ఇక ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, అసలు ఆ సమస్య లేకపోతే ఐ మీన్ ఎలా చెప్పాలి, ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, చిన్న చిన్న రీజన్స్ కి చాలా మంది క్విట్ అయిపోతున్నారు. చిన్న చిన్న రీజన్స్ కి అప్లైనర్స్ ని బ్లేమ్ చేస్తున్నారు. అసలు సమస్య అనేది చాలా చిన్నది ఫ్రెండ్స్. సమస్య అని పట్టుకుని ఉంటే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేం. సో సమస్య లేకపోతే మనకి దాని వాల్యూ తెలియదు, మన జీవితం వాల్యూ మనకు తెలియదు. సమస్య రావాలి, సమస్య వస్తేనే మనం జీవితంలో ఎలా ముందుకెళ్ళాలనేది మనకి తెలుస్తుంది. సో చాలా మంది లీడర్స్ ఏంటంటే, నేను ఫీల్డ్ వర్క్ కు రమ్మన్నాను, అప్లైనర్ రాలేదు, అది పెద్ద సమస్య. నేను మీటింగ్ కి అదే ఏదో చిన్న చిన్న రీజన్స్, పెద్ద పెద్ద మీటింగ్స్ ఏమైనా పెడుతున్నప్పుడు రండి మీటింగ్స్ లో కూర్చోండి అంటే, అయ్యో బాబు ఎక్కలేని ఆన్సర్లు అక్కడే వస్తాయి. అప్పుడు మనకి చుట్టాలు వస్తున్నారు, కాకరిచింది చుట్టాలు వచ్చే అవకాశం ఉంది, మా పిల్లడు ఏడుస్తున్నాడు, నాకు చాలా బిజీ, నేను పచ్చళ్ళు పట్టుకుంటున్నాను, ఎండొచ్చేటట్టుంది, వర్షం వచ్చేటట్టుంది, ఎక్కలేని రీజన్స్ ఆ రోజే కనిపిస్తాయి. సో మీటింగ్ రోజే మీకు ఆన్సర్స్ కనిపిస్తున్నాయి అంటే మీ సక్సెస్ ని మీరు దూరం చేసుకుంటున్నట్టే అర్థం. ఇక నెక్స్ట్ అప్లైనర్ ని పిలిచారు. అప్లైనర్ మీద మీరు ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. అప్లైనర్ మీద ఎవరైతే ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తారో, అప్లైనర్ మీద ఎప్పుడు ఆధారపడాలి, మీకు సబ్జెక్ట్ రానంత వరకు మీరు అప్లైనర్ తో ఫీల్డ్ వర్క్లకు వెళ్ళి ఒక 5-6 కనీసం 10 ఫీల్డ్ వర్క్లు మీ అప్లైనర్ తీసుకెళ్ళండి. ఆవిడ ఎలా చెప్తున్నారు, ఆ సార్ ఎలా చెప్తున్నారు నేర్చుకోండి. నెక్స్ట్ నుంచి మీ అప్లైనర్ మీద ఆధారపడకుండా మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడే మీరు సక్సెస్ ఫాస్ట్ గా జరుగుతుంది. అప్లైనర్ మీద ఆధారపడితే స్లో అయిపోతుంది. అప్లైనర్ మీద కాకుండా మీ అంతటి మీరు చేసుకోవడం మొదలు పెట్టినప్పుడు ఫాస్ట్ గా సక్సెస్ ని తీసుకుంటారు. ఎగ్జాంపుల్ కి నా విషయంలోనే చూస్తాను. నాకు ఇక్కడ దగ్గర ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో నాకు ఒక టీం ఉండేది. ఆ మేడం ఎలా అంటే, నాతో పాటు దగ్గరికి అంటే నేను ఎన్ని మీటింగ్స్ చేశాను ఆవిడతో, ఒక 10-15 మీటింగ్స్ చేస్తుంటాను. అయినా సరే ఏంటంటే నేర్చుకోకుండా ఒక రోజు ఏం చేశారంటే, బ్యాంక్ లో ఉన్నారట. సడన్ గా ఫోన్ చేసి, మేడం నేను బ్యాంక్ లో ఉన్నాను, బ్యాంక్ లో నాకు తెలిసిన ఒక 10 మంది ఇక్కడే కూర్చోబెట్టానంటే బ్యాంక్ లో ఉన్నారు, అర్జెంట్ గా వచ్చేయండి. ఎలా కుదురుతుంది? మనం ఆ టైంలో ఏమైనా ఫీల్డ్ వర్క్ లో ఉంటాం, లేదా వేరే ఊర్లో ఉంటాం, ఎలా మనం వెళ్ళిపోవడానికి అవుతుంది? అదే వాళ్ళకే సబ్జెక్ట్ వస్తే వాళ్ళే చెప్పుకోగలుగుతారు కదా, మన కోసం వెయిట్ చేయరు కదా. సో అంత దూరం నుంచి నేను ఒకవేళ 10 కిలోమీటర్లు జర్నీ చేసి నేను వెళ్ళినా అంతవరకు వాళ్ళు బ్యాంక్ లో కూర్చుంటారా? బ్యాంక్ లో అంతసేపు కూర్చొనిస్తారా? సో అర్థం చేసుకోండి. నేను ఇది ఉదాహరణ చెప్పానంటే నా టీం నా విషయంలో నేను అలా ఫేస్ చేశాను. సో లీడర్స్ అందరూ కూడా నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మరి సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే ఒకటి అప్లైనర్ ని ఫాలో అవ్వాలి. అప్లైనర్ ఎలా చెప్తున్నారు, అప్లైనర్ ఏం చెప్పారు, మనకి ఏం గైడెన్స్ ఇచ్చారు అనేది ఫాలో అవ్వాలి. 2 మీటింగ్స్ లో కూర్చోవాలి. పెద్ద మీటింగ్స్ అవ్వచ్చు, చిన్న మీటింగ్స్ అవ్వచ్చు, వీక్లీ మీటింగ్స్ అవ్వచ్చు. ఏ మీటింగ్ అయినా ముందు ఫస్ట్ మీటింగ్ లో కూర్చొని సబ్జెక్ట్ నేర్చుకోండి. ఏదో అప్లైనర్ పోరు పడలేక వెళ్ళి కూర్చున్నాం కదా, బుర్రంతా మన ఇంటి దగ్గర పెడతాం, లేదా సినిమాలో సీరియల్స్ లో పెడతాం. వద్దు, మనం ఏ పనికి వచ్చాం ఆ పని చేసుకుందాం. మన సక్సెస్ కావాలి, మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అంటే మన మీటింగ్ లో కూర్చొని కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనం ఆ స్పీకర్ ఏదైతే చెప్తారో దాని మీద పెట్టండి. సబ్జెక్ట్ స్పీడ్ గా మీకు ఎక్కుతుంది. ఇంకొకటి ఏంటంటే జూమ్స్ చిన్న చూపు చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలా మంది. అసలు జూమ్ నిజంగా ఫిజికల్ మీటింగ్ కన్నా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎంత ఎఫెక్టివ్ అంటే, ఎగ్జాంపుల్ కి మన మార్నింగ్ జూమే తీసుకుందాం. చాలా మంది చెప్పే రీజన్స్, చాలా మందిని మనం ఫోన్ చేస్తుంటే కూర్చోట్లేదు జూమ్ లో. ఏమంటున్నారు? అయ్యి బాబాయ్ రాత్రి అంతా కష్టపడిపోయాం మేడం ఫీల్డ్ వర్క్ లో, మార్నింగ్ లేవలేకపోతున్నాం మేడం. ఏంటి రీజన్ ఏంటి? అసలు ఇది కరెక్ట్ అసలు కాదు. కొద్దిగా ఓపిక పెట్టి మీరు ఈ టైంలో కూర్చోవడం. యాక్చువల్లీ మనం ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో అసలు మేడం ఎఫర్మేషన్ చేయిస్తారు. అవి ఇమేజిన్ చేసుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అయిపోతున్నాం. ఎగ్జాంపుల్ కి నేనే మేడం ఎఫర్మేషన్ చేసేటప్పుడు నేను ఇమేజిన్ చేసుకుంటాను, నేను కార్ తీసుకున్నట్టు, ఇల్లు తీసుకున్నట్టు, ఇలాగే చేసుకునేదాన్ని. సో ఎంత ఎఫెక్టివ్ గా ఉందంటే నిజంగా సక్సెస్ ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఆ టైంలో మనం ఏ సబ్జెక్ట్ విన్నా చాలా పీస్ఫుల్ గా వింటాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చుట్టుపక్కల ఎవ్వరు లేవరు, ఎవ్వరు టీవీలు వేయరు,
సో అదే సాయంత్రం అర్ధరాత్రి మధ్యాహ్నం అనుకొని పక్కన అందరూ లేచిపోతారు, అందరూ టీవీ సీరియల్స్ అవి పెడతారు. మీ కాన్సన్ట్రేషన్ జూమ్ మీద కాకుండా అక్కడికి వెళ్తారు. లేదు పిల్లలే ఉన్నారు, ఇప్పుడు సమ్మర్ ఇంటి దగ్గర పిల్లలు అందరూ ఉంటారు. పిల్లలు వచ్చి మమ్మీ నాకు ఇది కావాలి, మమ్మీ నాకు అది కావాలంటే మీ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది. లేదు ఫోన్స్ వస్తూ ఉంటాయి కదా, మీ అందరికీ తెలుసు కదా, మన లీడర్స్ మన అందరికీ ఫోన్లు వస్తానే ఉంటాయి. అదే పగల జూమ్ అయితే మనకి డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటది. కానీ కొద్దిగా ఓపిక పట్టి, నిజం ఫ్రెండ్స్, కొద్దిగా ఓపిక పట్టండి. ఓపిక పట్టి అలారం పెట్టుకోనైనా సరే మార్నింగ్ లేచి జూమ్ వినండి. ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందంటే నిజంగా బూట్ క్యాంప్ కన్నా ఎక్కువే అని నేనైతే చెప్తా. మనం బయటికి ఎక్కడికి వెళ్లకుండా చక్కగా ఇంట్లో కూర్చొని మన పని మనం చేసుకుంటూ జూమ్ ఎర్లీ మార్నింగ్ జూమ్ కి యాడ్ అవ్వడం వలన మనకి తెలియని పాయింట్స్ రాసుకోవడం వల్ల పీస్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. బ్రెయిన్ అంటే నైట్ అంతా పడుకోవడం వల్ల రిలాక్సేషన్ గా ఉండడం వల్ల ఏ పాయింట్ అని ఒక్కసారి వింటే మన బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది. సో దయచేసి ఎర్లీ మార్నింగ్ జరుగుతున్నటువంటి జూమ్ ఎవ్వరూ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు సక్సెస్ కావాలి అంటే కొంచెం త్యాగం చేయాలి. కావాలంటే జూమ్ అయిపోయిన తర్వాత మీ ఇంట్లో పని చేసుకొని మళ్ళీ పడుకుంటే 1 గంట పడుకుంటే లేచి ఫీల్డ్ వర్క్ వెళ్ళండి, నో ప్రాబ్లం. బట్ జూమ్ కి అయితే యాడ్ అవ్వండి. చాలా 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 రిజల్ట్ ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే డిఫరెంట్ తెలుస్తుంది. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే అప్లైనర్స్ ని ఫాలో అవ్వాలి. యాక్చువల్లీ ఏ అప్లైనర్ కూడా డౌన్లైనర్ నాశనాన్ని ఎవరు కోరుకోరు. అప్లైనర్ అన్న వాళ్ళు నిజంగా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ నేను చెప్తాను. ఎందుకంటే తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు, హస్బెండ్ మనకి లైఫ్ నిస్తాడు, వెస్టేజ్ అనేది మనకి పునర్జన్మ ఇచ్చింది. అప్లైనర్ అనేది మన సక్సెస్ ని నిలబెట్టేవాడు. మన సక్సెస్ కోసం వాళ్ళు చాలా కృషి చేస్తారు. మన పీవీస్ పెరిగితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళు సక్సెస్ తీసుకుంటారు మన వలన. అది పక్కన పెడదాం. వాళ్ళు ఏ విధంగా కోరుకున్నా వాళ్ళు ఎప్పుడు కూడా మనం నాశనం అవ్వాలని ఎప్పుడు కోరుకోరు. ఒక అప్లైనర్ ఎప్పుడైనా నువ్వు ఇలా చేసింది తప్పు అని చెప్పారంటే మీ తప్పును మీరు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది దాని వల్ల నీకు సక్సెస్ ఆగిపోతుంది కాబట్టి నీ అప్లైనర్ నీకు గైడెన్స్ ఇస్తారు. సో నీ సక్సెస్ వాళ్ళ సక్సెస్ కాబట్టి వాళ్ళ సక్సెస్ కన్నా ఎక్కువ నీ మీద ఫోకస్ చేస్తున్నారంటే నువ్వు ఎంత బాగా అప్లైనర్ ని ఫాలో అవ్వచ్చో అర్థం చేసుకో. అప్లైనర్ అనేది నిజంగా లైఫ్ ని ఇస్తున్నారు. అసలు నేనే గనక కాలేజీలో లెక్చరర్ గా ఉండేటట్టు అయితే నిజంగా నేను ఇంత మంచి లైఫ్ ని తీసుకోలేను. ఇంత మంచి లైఫ్ ని అంటే నిజంగా నేను హ్యాపీగా ఉన్నాను, చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే వెస్టేజ్ లోకి రావటం వల్ల యాక్చువల్ మీ అందరికీ తెలుసు కదా, నా టెస్టిమోనీ చాలా మందికి తెలుసు. మా హస్బెండ్ కి తెలియకుండా నేను వెస్టేజ్ లో ఐడి చేసుకున్నా. మా హస్బెండ్ అస్సలు ఒప్పుకోలేదు. బిజినెస్ అంటున్నావు, బిజినెస్ అనేది లేడీస్ చేయలేరు, నువ్వు ఆగిపో అన్నారు. బట్ ఏదో కన్విన్స్ చేసి నిజంగా అప్పుడు కన్విన్స్ చేయకుండా మా ఆయన గారు వద్దన్నారు, నేను ఆగిపోతే బెటర్ ఏమో అని. నేను ఆగిపోతే నేను ఇంత మంచి జీవితం తీసుకోలేను. నేను తీసుకుంటున్న లైఫ్ ఎంత బాగుంది అంటే బిఫోర్ వెస్టేజ్ కి ఆఫ్టర్ వెస్టేజ్ కి చెక్కు పెరిగింది, మంచి లైఫ్ తీసుకున్నాను, మంచి గుర్తింపు వచ్చింది, మంచి పేరు వచ్చింది, మంచిగా అందరికి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాను, చాలా పుణ్యం తీసుకున్నాను. దాంతో పాటు ఫ్యామిలీ లైఫ్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఓపెన్ గా మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి చెప్తున్నా, మనం ఇందులో కొద్దిగా కష్టపడుతున్నాము అంటే మన ఫ్యామిలీ కూడా మన కష్టాన్ని గుర్తిస్తారు. సో ఫ్యామిలీ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంతకన్నా నేనేం చెప్పలేను. చాలా 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 మంచి లైఫ్ అయితే తీసుకుంటాం. వెస్టేజ్ లో మంచి సక్సెస్ తీసుకుంటే ఖచ్చితంగా. నేను వెస్టేజ్ లోకి రాకపోయిందంటే కార్ కాదు కదా, నిజంగా ఒక పెన్ను కూడా గిఫ్ట్ ఇవ్వలేకపోయేదాన్ని మా హస్బెండ్ కి. ఇప్పుడు 10 లక్షలు కార్ ఇచ్చాను అంటే అది నిజంగా మా అప్లైనరే. అంతే కదా, మన అప్లైనర్ మనకు వెస్టేజ్ ని పరిచయం చెయ్యకపోతే మనం ఇంత మంచి లైఫ్ ని తీసుకోలేం కదా. అలాగే డౌన్ లైనర్స్ కూడా మనకి చాలా చాలా అవసరం. డౌన్ లైనర్స్ మనల్ని నమ్ముకొని వచ్చారు. చిన్న చిన్న ఇష్యూలకి మీరు ఆగిపోవటం, క్విట్ అవ్వటం లాంటివి చేస్తే మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ లీడర్లు ఏమైపోవాలి? సో అప్లైనర్స్ ని రెస్పెక్ట్ చేయండి, డౌన్ లైనర్స్ ని యాక్సెప్ట్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి. మెయిన్ వాళ్ళకి ఇచ్చే మీరు పెద్ద సపోర్ట్ ఏంటంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. లేదు మేడం వాళ్ళకి నేనే ఫీల్డ్ వర్క్ వెళ్ళిపోతానంటే ఎంతమందికి మీరు ఫీల్డ్ వర్క్ ఇవ్వగలరు? సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం వలన, వాళ్ళని ఇండివిజువల్ చెయ్యటం వలన నీకు ఒక మంచి టీం వస్తుంది, నీ సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. సుబ్బయ్య శెట్టి గారు ఒక మాట చెప్పారండి, అందరూ వినే ఉంటారు. సుబ్బయ్య శెట్టి సార్ ట్రైనింగ్ అంటే అందరూ వింటారు. అందులో ఒక పాయింట్ ఏంటంటే చాలా మంది నేను రోజు వర్క్ చేస్తున్నానండి, నాకు డబ్బులు మాత్రం ఎంతో రావట్లేదు, మీకు లక్షలు ఎలా వచ్చేస్తున్నాయండి అని అడుగుతున్నారట సార్. సార్ ఒక్కటే చెప్పారు,
నేను నా కింద లీడర్ని తయారు చేసుకున్నాను. నేను ఒక గంట కష్టపడితే నా కింద లీడర్లు ఒక్కొక్క గంట, కనీసం ఒక్కొక్క అరగంట వర్క్ చేసినా నేను చేసేది కొన్ని వేల గంటలు పనిచేసినట్టు సమానం. సో నేనే వెళ్ళి అందరికి ఫీల్డ్ వర్క్లు ఇవ్వాలంటే నేను ఎప్పటికీ లక్షలు సంపాదించలేను, వేలల్లోనే ఉండిపోతాను. అదే నా కింద లీడర్లను నేను తయారు చేసుకుని లీడర్లు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే, వాళ్ళ పని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే నేను లక్షలు తీసుకోగలుగుతున్నాను. సో రోజు నువ్వే కష్టపడడం కాదు, నువ్వు లీడర్ని తయారు చేయి. అది ఒక నెల కష్టం అవ్వచ్చు, సంవత్సరం కష్టం అవ్వచ్చు, కానీ తర్వాత వచ్చే జీవితం అంతా కూడా నువ్వు సుఖపడతావు, లక్షలు తీసుకుంటావు. అదే ట్రైన్ నీ లీడర్ని వాళ్ళ లీడర్లకి ఇమ్మని చెప్పండి అని చెప్పారు. నిజంగా అది 100కి 200 కాదు, 5000% కరెక్ట్ అండి. మన కింద లీడర్లు ఉంటేనే మన సక్సెస్. వాళ్ళు ఏదో ఫీల్ అవుతారని చెప్పి మొహమాటానికో ఏంటో వాళ్ళ ఫీల్డ్ వర్క్ అన్నింటికీ మనం వెళ్ళిపోయినా అప్పుడప్పుడు వెళ్ళండి, వద్దని చెప్పట్లేదు, అప్పుడప్పుడు వెళ్ళండి. వాళ్ళకి మోటివేషన్, వాళ్ళకి భరోసాగా ఉండండి. కానీ రోజు మీరే ఫీల్డ్లు ఇవ్వడం కాకుండా వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళు ట్రైనింగ్ అయితే వాళ్ళకి ఒక ప్రౌడ్నెస్ వస్తుంది. వాళ్ళు వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేస్తే వాళ్ళకి చాలా హ్యాపీనెస్ వస్తుంది తెలుసా. ఇప్పటివరకు మా మేడం చెప్పేవారు, ఇప్పుడు నేను చెప్తున్నాను, చాలా బాగా చెప్పాను కదా అని అనుకుంటారు. సో వాళ్ళకి ఆ హ్యాపీనెస్ అనేది ఇవ్వండి. సో డౌన్ లైనర్స్ కూడా మనకు అవసరమే, అప్ లైనర్స్ కూడా మన అవసరమే. అసలు వెస్టేజే మనకు అవసరం. వెస్టేజ్ లేకపోతే మన జీవితం వేస్ట్. నిజంగా నేనైతే అదే చెప్తా, వెస్టేజ్ లేకపోతే జీవితం వేస్ట్. ఏదో కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నా సరే, అంటే నేను ఏ ప్రొఫెషన్ నేను తక్కువ పట్టట్లేదు, ప్రతి ప్రొఫెషన్ చాలా వాల్యుబులే. సో ఆ ప్రొఫెషన్ లో ఉన్నా సరే అండ్ ఇన్ని బెనిఫిట్స్ తీసుకోలేం, మన తర్వాత తరాల వాళ్ళకి లైఫ్ ఇవ్వలేం. కలెక్టర్ ఉన్నారనుకోండి, కలెక్టర్ తర్వాత వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ వైఫ్ కానీ లైఫ్ ఇవ్వగలరా? కానీ మనం ఇవ్వగలుగుతున్నాం. కలెక్టర్ కి కార్లు తీసుకోగలరా? కార్ ఫండ్ వస్తుందా? కలెక్టర్ కి రాదు. జాబ్ లో ఉన్నంత వరకు మాత్రమే కార్ లో తిప్పుతారు, తర్వాత జాబ్ అయిపోయిన వెంటనే కారు తీసుకుంటది గవర్నమెంట్. కానీ మన వెస్టేజ్ లో కార్ ఫండ్ వస్తానే ఉంటది. సాహు సార్నే తీసుకోండి, ఒక కారు ఆల్రెడీ తీసుకున్నారు, తర్వాత రెండో కారు కూడా మళ్ళీ తీసుకున్నారు, కొన్ని లక్షలు వాల్యూ చేసేది. సో ఇలా ఎన్ని కార్లను మనం తీసుకోవచ్చు కార్ ఫండ్ ద్వారా, ఇలా ఎన్ని హౌస్లైనా తీసుకోవచ్చు, ఇలా ఎన్ని ఫారెన్ ట్రిప్లైనా మనం వెళ్ళొచ్చు. అది వెస్టేజ్ ద్వారా మాత్రమే అవుతుంది. మీరు ఏ జాబ్ అయినా చేయండి, మీరు జాబ్ మానమని నేను చెప్పను, ఏ ప్రొఫెషన్ లోనైనా ఉండండి. ఆ ప్రొఫెషన్ లో ఉంటూ వెస్టేజ్ కి కొంత టైం కేటాయించండి, డెడికేషన్ తో కమిట్మెంట్ తో చేయండి, ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. సో ఇలా కొన్ని టిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ టిప్స్ ని ఫాలో అయితే మనల్ని మించిన సక్సెస్ హీరో ఎవరు ఉండరు. రేపు పొద్దున మనం అంటే మన సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్కి వెళ్తుంటే జనాలు ఎలా వస్తున్నారు, అలా మరి మీ మీటింగ్ కి కూడా జనాలు అలా రావాలి అంటే మీరు కొన్ని టిప్స్ ని ఫాలో అవ్వాలి. ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే మీకు తెలిసినంత వరకు మీరు ఆన్సర్ చేయండి, లేకపోతే మీ అప్లైనర్ సపోర్ట్ తీసుకోండి. ఈ విధంగా మీరైతే భయపడవద్దు. అస్సలు మన వెస్టేజ్ లో భయపడాల్సిన అవసరమే లేదు. సక్సెస్ అనేది మన వెస్టేజ్ లో మాత్రమే ఉంది. మీ లైఫ్ కి భరోసా ఇచ్చేది, సక్సెస్ ని ఇచ్చేది కూడా మన వెస్టేజే. మీ పిల్లల లైఫ్ ని చక్కబెట్టేది కూడా వెస్టేజే. సో ఇంత మంచి వెస్టేజ్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నేను బిజీ అనే పదాన్ని పక్కన పెట్టండి. నేను అది అసలు ఎలా విన్నా నాకు బాగా కనెక్ట్ అయ్యేది ఏంటంటే, నేను ఏ టైంలో పివి లక్ష్మి మేడంకి ఫోన్ చేసిన, మేడం ఎంత బిజీ మీకు తెలుసు కదా, పార్లర్ రన్ చేస్తారు, యూసీడీగా టీమ్ వర్క్ లీడ్ చేస్తారు, ఇంట్లో చూసుకుంటారు, అన్ని చూసుకుంటారు. కానీ నేను ఏ టైంలో కాల్ చేసినా, ఎర్లీ మార్నింగ్ 4కి ఫోన్ చేసినా సరే, మేడం బిజీగా ఉన్నారా అంటే, లేదు మేడం ఫ్రీ మేడం చెప్పండి మేడం అంటారు. నిజంగా నాకు అది చాలా బాగా నచ్చింది. మనం ఎంత నేచర్ కి కనెక్ట్ చేస్తామో దేవుడు మనకు అంత ఫ్రీ ఇస్తుంటే కింద లీడర్లు రావటం వల్ల మనం ఫ్రీ అయిపోతాం కూడా. సో బిజీ అనే దానికన్నా చాలా మందికి మన ఫీల్డ్ వర్క్ వెళ్తున్నప్పుడు చెప్తారు, నేను బిజీ అండి, నేను చాలా బిజీ అంటారు. నిజంగా పోలీస్ ఆఫీసర్ల కన్నా బిజీ కాదు కదా, డాక్టర్స్ కన్నా బిజీ కాదు కదా. వాళ్ళే వెస్టేజ్ చేస్తున్నప్పుడు మీరెంత వెస్టేజ్ చేయకూడదని చెప్పండి, ఏం పర్వాలేదు. సో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సో సారీ. నిజంగా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇద్దాం అనుకున్నాను, బట్ మేడం అదే ఏం లేదు ఏంటంటే మేడం, పిల్లల కోసం మీరు ఇచ్చారు కదా 2-3 కేసులు, yes, ma'am. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ నేను వెస్టేజ్ లోకి వచ్చి 3 years, అంటే యాక్చువల్లీ నేను వెస్టేజ్ లోకి వచ్చిన 1.5 year కి నేను పిల్లలకి కోర్స్ ఇవ్వడం మొదలు పెట్టామండి. అంటే నేను జూమ్స్ ద్వారా నేను సబ్జెక్ట్ నేర్చుకున్నాను. ఏ జూమ్ అవకాశం లింక్ దొరికితే ఆ జూమ్ కి యాడ్ అయిపోయేదాన్ని. ఈ విధంగా ప్రతి జూమ్ లో నేను నేర్చుకున్న సబ్జెక్ట్ ని, ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసి నేను పిల్లలకైతే కోర్స్ ఇచ్చానండి. 5గురికి అయితే నేను కోర్స్ ఇచ్చాను. 5గురిలో 3గురికి అయితే సక్సెస్ అయిపోయింది. 2కి పాపలు పుట్టారు, 1కి బాబు పుట్టారు. సో ఆల్రెడీ నిన్నే మన మన్వి వెస్టేజ్ బేబీ ఉంది కదండి, సూర్యరెడ్డి గారి వాళ్ళ మనవరాలు, నిన్నే 10 months కంప్లీట్ చేసుకుంది. సో
ఈ విధంగా మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడడం వలన పిల్లలు కూడా పుడుతున్నారు. మరి నేను ఏం ప్రొడక్ట్స్ ఇచ్చాను అనేది చెప్తాను. దానికి కూడా పిల్లల కోర్సు కూడా కొన్ని టిప్స్ ఉంటాయి. అది కూడా ఇప్పుడు నేను చెప్తాను. నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు ఎవరిని పొగడొద్దు కూడా. సో టైం మాత్రం నేను తీసుకుంటాను, ఎందుకంటే ఇది చాలా 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 అవసరం కాబట్టి నేను టైం తీసుకుంటున్నాను. ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్, నాకు ఫీడ్బ్యాక్ అయితే వద్దు. సో పిల్లలకి కోర్స్ ఇచ్చే ముందు మీ అందరికి లీడర్లందరికీ నేను ఇచ్చే టిప్ ఒకటే. ఎవరైనా పిల్లల కోర్సు అడుగుతున్నారు అంటే వాళ్ళు ఫస్ట్ పిల్లలకి సంబంధించి టాబ్లెట్స్ కానీ ఏమైనా టెస్ట్లు కొన్ని కోర్సులు ఉంటాయండి, IVF అలాంటి కోర్సులు ఉంటాయి. అలాంటివి ఏమైనా ఎక్కువ చేయించుకున్నారా, ఎన్ని సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, ఈ 2 పాయింట్లు అడగండి. సో దాన్ని బట్టి ప్రాబ్లం ఎవరిలో ఉందో మనకి ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్, ఎక్కువ సంవత్సరాల నుంచి పిల్లలకి మందులు టాబ్లెట్స్ వాడారు అంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు మ్యారేజ్ అయిన 4 years వరకు నాకు మా బాబు పుట్టలేదండి. నేను 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కంటిన్యూగా ఇంగ్లీష్ టాబ్లెట్లు వాడుతానే ఉన్నాను, అందుకే నేను సిక్ అయిపోయాను. సో 3 సంవత్సరాల పాటు వాడితే ఈ బాడీ ఎందుకైనా పనికి వస్తుందండి. సో నాకు తర్వాత నేను బాబు పుట్టినా సరే నేను బాబును కూడా నేను క్యారీ చేయలేకపోయేదాన్ని. తర్వాత నాకు పాప పుట్టింది, పాపను కూడా నేను చూసుకోలేని స్టేజ్ లో ఉండేదాన్ని, అంటే బాడీ ఎంత సిక్ అయిపోయింది అనమాట. సో ఇలాగ బాడీ చాలా టాక్సిక్స్ తో ఉండిపోతుంది కాబట్టి ఇలా ఎక్కువ సంవత్సరాల నుంచి కోర్సు టాబ్లెట్స్ వాడిన వాళ్ళకి ఫస్ట్ మీరు ఫుడ్ ప్యాచెస్ ఇవ్వండి. జెంట్ ఎక్కువ వాడారు అంటే జెంట్ కి ఫుడ్ ప్యాచెస్ కూడా ఇవ్వచ్చు. సో ఫస్ట్ మీరు ఇవ్వాల్సింది ఫుడ్ ప్యాచెస్. లేదండి రీసెంట్ గా 1 year అయ్యింది, మేము ఏ టాబ్లెట్లు వాడలేదు కానీ మాకు పిల్లలు కావాలనుకుంటున్నాము అనుకుంటే మీరు ఫస్ట్ మంత్ లో ఫోలిక్ అండ్ ఐరన్ ఇవ్వండి. ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా పిల్లలు పుట్టట్లేదు. నేను పసలపూడిలో ఒక అమ్మాయికి, అంటే మన లీడర్ ఇతను, పిల్లల కోసం హాస్పిటల్కి వెళ్తానంది. ఆ అమ్మాయికి మ్యారేజ్ ఒక 1.5 year అయింది అంతే. ఎందుకమ్మా పిల్లల కోసం హాస్పిటల్కి వెళ్ళడం, మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా అండ్ ఎలా టాపిక్ వచ్చింది, బ్లడ్ చాలా తక్కువ ఉందా అంటే, నాకు పిల్లలు పుట్టట్లేదు, ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్ అయిపోతుంది అని చెప్పింది. బ్లడ్ తక్కువ ఉందంటున్నా కదా, ఫస్ట్ ముందు ఫోలిక్ అండ్ ఐరన్ ఆమ్లా వాడు అని చెప్పాను అంతే. ఆ 2 వాడేటప్పటికి నెక్స్ట్ మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. తను ఇప్పుడు బాబును కూడా బాబు కూడా పుట్టాడు తనకి. సో అంటే చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ వలన కూడా పిల్లలు పుట్టారు. కాబట్టి జస్ట్ ఈ మధ్య కాలంలో మ్యారేజ్ అయిందన్నా, లేకపోతే ఎవరికి మీరు పిల్లల కోర్స్ ఇస్తూ ఉన్నా సరే ఫస్ట్ మీరు ఫోలిక్ అండ్ ఐరన్ ఆమ్లా ఒక మంత్ వాడించండి. దాంతో పాటు మన దాంట్లో సోయా ప్రోటీన్ పౌడర్, పెద్దవాళ్ళ ప్రోటీన్ పౌడర్ ఉంటది కదండి, ఆ ప్రోటీన్ పౌడర్ ఇవ్వండి. సో ఫోలిక్ అండ్ ఐరన్, ఆమ్లా అండ్ మన దాంట్లో ప్రోటీన్ పౌడర్ ఇవ్వండి ఫస్ట్ మంత్. సెకండ్ మంత్ నుంచి మీరు కోర్సు పెట్టండి. ఆ కోర్స్ ఏంటంటే శతావరి, ప్యూటెన్, ఫోలిక్ అండ్ ఐరన్, ఆమ్లా, వాళ్ళకి ఏమైనా PCOD ప్రాబ్లం లాంటివి ఏమైనా ఉంటే జ్ఞానోడర్మా, ఫ్లాక్స్ ఆయిల్ కూడా పెట్టండి. సో ఫస్ట్ PCOD ప్రాబ్లం అవి ఏమైనా ఉంటే ముందు వాటిని క్లియర్ చేయండి. ఆ తర్వాత గ్యారంటీగా పిల్లలు ఆటోమేటిక్ గా పుడతారు. సో లేడీకి అయితే ఈ ప్రొడక్ట్స్ ఇస్తాం. జెంట్కి అయితే గనక ఎనర్జీ బూస్టర్ అండ్ నెక్స్ట్ మన దాంట్లో ఉన్నటువంటి ఎల్ఆర్జినైన్ గురించి కూడా చిన్న చెప్తానండి. ఎల్ఆర్జినైన్, ఎనర్జీ బూస్టర్, ఫ్లాక్స్ ఆయిల్, అలోవీరా, ఆమ్లా జెంట్ కి పెట్టండి. దాంతో పాటు జెంట్ కి ఫుడ్ లో కొంచెం మార్పు చేయండి. ఏంటి అంటే వాళ్ళు ఎక్కువగా స్ప్రౌట్స్ తినాలి. జెంట్ అంటే ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో ఆ మగతనికి స్ప్రౌట్స్ అంటే మొలకల్ని ఎక్కువగా తినమని చెప్పండి. మొలకలు తినడంతో పాటు వాళ్ళు తినే ఫుడ్ లో డైలీ ఒక ఇంత పీస్ అయినా సరే తాటి బెల్లం అంటారు, మీకు స్టోర్స్ లో అట్లా దొరుకుతుంది. తాటి బెల్లం, నల్ల బెల్లం అంటారు కూడా. సో తాటి బెల్లాన్ని తీసుకోవాలి, వాళ్ళు ప్రతిరోజు తాటి బెల్లాన్ని తీసుకోవాలి. ఎందుకు మేడం తీసుకోవాలి అంటే మన సప్లిమెంటరీతో పాటు న్యాచురల్ గా ఫుడ్ లో మార్పు చేయడం వల్ల కూడా వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది. స్పెర్మ్ ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో అండం అనేది పిండంగా మారుతుంది అనమాట. స్పెర్మ్ వీక్ గా ఉంటే అండం నిలబడదు. సో కాబట్టి జెంట్ ఫుడ్ లో మార్పు చేసుకోవాలి. లేడీస్ కి అయితే ఫుడ్ లో మార్పు ఏమి ఉండదు, బట్ సప్లిమెంటరీ మాత్రం ఇవి పెట్టండి. సోయా ప్రోటీన్ పౌడర్ మాత్రం మస్ట్. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందో అప్పుడు సోయా ప్రోటీన్ పౌడర్ తీసేసి మన ఇన్విగో ప్రోటీన్ పౌడర్ పెట్టండి. లేడీస్ ఎవరికైనా సరే మన సోయా ప్రోటీన్ పౌడర్ ప్రెగ్నెన్సీ రావడానికి మాత్రమే. ప్రెగ్నెన్సీ వచ్చేసిన తర్వాత మన ఇన్విగో ప్రోటీన్ పౌడర్ పెట్టండి. ఇక నెక్స్ట్ క్యూటెన్ కూడా ఒక 3 months వరకు మాత్రం వాడించండి. తర్వాత నుంచి క్యూటెన్ మీరు ఇవ్వద్దు. ఎందుకంటే క్యూటెన్ అనేది మనకి డాక్టర్స్, గైనకాలజిస్టులు ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. సో మనం అప్పటి వరకు వాడించి 3 నెలల వరకు క్యూటెన్ కూడా వాడించి, అంటే పిండం అనేది గట్టి పడడానికి, అండం ఉంటుంది కదా, అండం గట్టి పడడానికి క్యూటెన్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో తర్వాత ఆపేయండి, 3 నెలల తర్వాత ఆపేయండి. డాక్టర్స్ ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు, మళ్ళీ మన సప్లిమెంటరీ డోస్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఆపేద్దాం.
ఇక నెక్స్ట్ జెంట్స్ ఎల్ఆర్జినిన్ వాడుతున్నారు. చాలా మంది అంటే ఎల్ఆర్జినిన్ ఏ టైంలో వాడుకున్నా పర్వాలేదు. కొంతమంది లీడర్స్ ఫాస్టింగ్ లో చెప్తారు, అంటే పరగడుపున ఎల్ఆర్జినిన్ వాడాలని కొంతమంది లీడర్స్ చెప్తారు. అయితే కొంతమంది ఏ టైంలోనైనా తిన్న తర్వాత ఎప్పుడైనా వాడొచ్చని చెప్తారు. అయితే పిల్లల కోర్సు వాడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నైట్ పడుకునే ముందు తాగి పడుకోవాలి. ఎందుకు అంటే ఎల్ఆర్జినిన్ యూస్ చేయడం వల్ల ఆ బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో ఫ్రీగా జరిగి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. పిల్లలు పుట్టాలనుకున్న వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అది నేను చెప్పలేను, అర్థం చేసుకోండి. సో ఎవరికైనా పిల్లల కోర్స్ ఇస్తున్నాము అంటే వాళ్ళని నైట్ పడుకునే ముందు ఎల్ఆర్జినిన్ తాగి పడుకోమని చెప్పండి. పరగడుపున వద్దు. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఎల్ఆర్జినిన్ పరగడుపున ఇవ్వడం వల్ల వాళ్ళకి వామిట్స్ అయిపోతాయి. సో పరగడుపున మ్యాక్సిమం ఎవరికి సజెస్ట్ చేయకండి, తిన్న తర్వాత సజెస్ట్ చేయండి. ఎందుకంటే తిన్న తర్వాత సజెస్ట్ చేయడం వల్ల ఎవరికి కూడా వామిట్స్ అయితే అవ్వట్లేదు. నేనైతే చాలా మందికి ఇచ్చాను. సో తినక ముందైతే వాళ్ళకి కొంతమందికి సెట్ అవ్వదు, బాడీకి వామిట్స్ అయిపోతాయి. అలా అని భయపడాల్సింది ఏమీ లేదు, మన దాంట్లో ఏం విషయం అయితే లేదు. సో మాక్సిమం మనం ఏ విధంగా వాడినా సరే రిజల్ట్ వస్తుంది. కాకపోతే పర్ఫెక్ట్ గా స్పీడ్ గా రిజల్ట్ రావాలంటే తిన్న తర్వాత మాక్సిమం నైట్ పడుకునే ముందు ఎల్ఆర్జినిన్ తాగి పడుకోమని చెప్పండి. వాళ్ళకి పిల్లలు పుట్టాల్సిన వాళ్ళకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఓకే, ఇంకా అన్నీ చెప్పాను మేడం. ఇంకొకటి ఏంటంటే నేను ఇద్దరు గురించి చెప్పాను కదండి. ఒకరికి ఫోలిక్ అండ్ ఐరన్ ఆమ్ల వాడించిన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఇంకొకరికి మన సూర్యరెడ్డి గారి వాళ్ళ బాబుకి అండి, మీ అందరికీ తెలుసు మన్విశ్రీ పుట్టింది కదా. సో మన్వికి అయితే కనుక అదే వాళ్ళ పేరెంట్స్ కి అయితే కనుక 3 సంవత్సరాలు పిల్లలు లేరండి. తర్వాత మన కోర్సు వాడించిన 3 నెలలకే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంకొకరు ఉన్నారండి, వీళ్ళందరికన్నా ఎఫెక్టివ్ పర్సన్స్. నిజంగా వాళ్ళు దొరకడం నా అదృష్టం అనుకుంటాను. కానీ వాళ్ళు వీడియో తీయడానికి అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మన నెంబర్ ఫోన్ మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. మరి అదేంటో అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ చుట్టాలు అంటే మనల్ని ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళు మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అదేంటి అంటే మనకి ఐపోలవరం యానం దగ్గర ఉంది కదండి. యానం దాటిన తర్వాత ఉంటది. ఐపోలవరంలో ఒక ఫ్యామిలీ ఉన్నారండి. ఐపోలవరంలో ఫీల్డ్ వర్క్ చేస్తుంటే వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఆవిడ లాక్కొచ్చారనమాట. సో ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే మ్యారేజ్ అయ్యి 7 సంవత్సరాలు అయింది. ఆ అమ్మాయికి బ్లడ్ చాలా తక్కువ ఉంది, థైరాయిడ్ ఉంది, పీసీఓడి ప్రాబ్లం ఉంది, పిల్లలు పుట్టట్లేదు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా సరే పిల్లలు పుట్టట్లేదు అన్నారు. మన కోర్సు వాడించేమో కరెక్ట్ గా ఒక 6 months దాటింది, 7 months వాడారు ఖచ్చితంగా, కంటిన్యూగా వాళ్ళు వాడారు. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వీడియో తీసుకుంటామని అడిగాను ఒకసారి ఫోన్ చేసి. అవి బాబాయ్ వద్దండి, వీడియో అంటే మా పరువు పోతుంది, ఈ మందుల వల్లే పుట్టారు అనుకుంటారు, మాకు న్యాచురల్ గా పుట్టారని నేను చెప్పుకుంటున్నాను అందరికి, మీరు వీడియోలు అవి తీసుకుంటామంటే మేము ఒప్పుకోము అన్నారు. రిజల్ట్ వచ్చింది కానీ వాళ్ళు వీడియో తీసుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ మనకి సూర్యరెడ్డి గారు అయితే నిజంగా గ్రేట్ లీడర్ అండి. మనకి వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. జూమ్ లో కూడా అతను టెస్ట్ మనీ చెప్పారు. సో ఎవరైతే మనకి వీడియో తీసుకోవడానికి అవకాశం ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వీడియో తీసుకుంటాం. కానీ అర్థమవుతుంది కదా, 7 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనకి పిల్లలు పుడుతున్నారంటే ద క్రెడిట్ గోస్ టు అవర్ సప్లిమెంటరీస్. నిజంగా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి. చక్కగా హ్యాపీగా తన పాపను కూడా కన్నది. ఈ విధంగా నేను ఇచ్చిన కోర్సులో అయితే 2 పాపలు 1 బాబు పుట్టారండి. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మేడం పివి లక్ష్మి మేడం. ఎస్ మేడం. ఓవర్ మేడం, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగమనండి మేడం. ఎస్ మేడం, సూపర్ మేడం, సూపర్ వండర్ఫుల్ సెషన్ మేడం. కొంచెం దూరంగా ఉండడం వల్ల మీకు వెంటనే రిప్లై ఇవ్వలేకపోయాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు జరిగిన ఎక్స్పీరియన్స్ అలాగే మీరు ఇచ్చిన ప్రొడక్ట్ రిజల్ట్, ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రొడక్ట్ రిజల్ట్ పిల్లల కోసం అందరు ఎవరు అడిగినా సరే ఆ వీడియోస్ అడుగుతారు, ఆ రిజల్ట్ అడుగుతారు. మేము షేర్ చేయడం జరుగుతుంది. లైవ్ లో రిజల్ట్ వచ్చింది. సో ఎక్స్ట్రాడినరీ సెషన్ మేడం, చాలా అద్భుతంగా మీ ఎక్స్పీరియన్స్ అందరికీ కూడా షేర్ చేశారు. మై డియర్ లీడర్స్, మేడం సెషన్ మీద మీకు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మీరు చక్కగా మ్యూట్ ఆన్ చేసుకుని ఎనీ డౌట్స్ మేడం అడగొచ్చండి. ఎందుకంటే మరి ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా అద్భుతమైన సెషన్ ఈరోజు తీసుకోవడం జరిగింది మేడం. మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి లీడర్స్. మేడం మేడం గట్టిగా మాట్లాడండి మేడం. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ అండి. ఎస్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ అని చెప్పండి మేడం. మేడం మగవారికి ఎనర్జీ బూస్ట్, ఎలర్జీ నేను ఇంకో మేడం రాయడంలో నేను స్లో అయ్యాను, ఇంకొకసారి చెప్పరా మగవారికి ఏమి ఇవ్వాలో? ఫ్లాక్స్ ఆయిల్ మేడం, ఫ్లాక్స్ ఆయిల్, ఎనర్జీ బూస్టర్,
ఎనర్జీ బూస్ట్ రాస్తాను మేడం. ఫ్యాక్స్ మేడం అంటే ఎల్ఆర్జినైన్ నేను కూడా ఇచ్చాను మేడం. అయితే వాళ్ళకి 13 సంవత్సరాలు అయితే నేను ఇచ్చాను, కానీ వాళ్ళు ఏంటంటే 4 నెలలు వాడి మానేశారు మేడం. మేము చేసిన పొరపాటు ఎలర్జీ నేను ఇవ్వలేదు మేడం. ఎల్ఆర్జినైన్ చాలా బాగా యూజ్ అవుతుంది మేడం జెంట్స్ కి, పిల్లలు పుట్టడానికి. అది లాస్ట్ లో ఇచ్చాం. వాళ్ళు ఏంటంటే 4 months వాడేసి మాకు వద్దు ఇంకా అనేసి మానేశారు. తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఇస్తున్నాం మేడం. శతావరి ఫోలిక్ ఐరన్ ఇచ్చాను వేరే వాళ్ళకి, పీసీఓడి ప్రాబ్లం ఉందంటేనే. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు ఎవరికైనా పిల్లల కోర్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు మేడం. ఏంటంటే ఎన్ని నెలలు వాడాలి, ఎన్ని నెలలు వాడాలి అన్న వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఒకటే. అది బాడీ మెటబాలిజం బట్టి రిజల్ట్ ఉంటదండి. ఒక్కొక్కరికి నెల రోజులు, ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, 1 month లోనే ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. సూర్యరెడ్డి గారి వాళ్ళ కోడలు గారికి అయితే 3 నెలలకు రిజల్ట్ వచ్చింది. పోలవరం వాళ్ళకైతే 7 నెలల దగ్గరికి వాడారు, 7 నెలలకు రిజల్ట్ వచ్చింది. సో అది బాడీ తత్వాన్ని బట్టి ఉంటదండి అని చెప్పండి. ఓకే మేడం. నేను 6 months అని చెప్పాను అనేసి వాళ్ళు ఇంకా మేడం మీరు మంత్స్ అనేది ఎప్పుడు చెప్పొద్దు మేడం. అని 6 months అన్నా అనుకో, 6 months వాడి ఇప్పుడు అయిపోలవరం వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళకి 6 months చెప్పింటే కనుక 6 months వాడి ఆపేశారు అనుకో, వాళ్ళకి 7th month కూడా వాడేకి రిజల్ట్ వచ్చింది. ఓకే మేడం. సో లాస్ట్ వరకు వాడి వాళ్ళు ఆపేస్తారు. 6 నెలలు అన్నారు, లేకపోతే 3 నెలలు అన్నారు, 3 నెలలే వాడతామని కూర్చుంటారు పట్టుబట్టిన ఎక్కువ మార్కులాగా. సో మనం ఏం చేయాలంటే అది బాడీ తత్వాన్ని బట్టి ఉంటది. సో మన మీద, మన ప్రొడక్ట్స్ మీద మనం బ్లేమ్ చేసుకోకూడదు. వాళ్ళ గురించి వాళ్ళ బాడీ మీద చెప్పండి. మీ బాడీ తత్వాన్ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది అని చెప్పండి. మీరు వాడే విధానం బట్టి ఉంటుంది. ఒక రోజు వాడి 4-5 రోజులు నేను మిగిలిన వాళ్ళకి కూడా ఇచ్చానని చెప్పాను కదా మేడం, వాళ్ళు వాడట్లేదు. వాడకుండా ఇంట్లో పెట్టుకుని కూర్చుంటే రిజల్ట్ రాదు మేడం. అది బాడీలో వేసుకుంటేనే రిజల్ట్ వస్తుంది. అయిపోతాయి బాబు, ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నాము, వాడేస్తే అయిపోతాయేమో అనుకుంటే రిజల్ట్ రాదు మేడం. సో వాడే విధానం బట్టి కూడా ఉంటది. అది చెప్పండి, వాళ్ళకి ముందే చెప్పండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. భవానీ గారు మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. మా ఊర్లో సజెస్ట్ చేశాను మేడం. ఆ అమ్మాయి సిస్టమ్ లో కూడా వర్క్ చేసింది 1 year. అయితే తనకి ఈ సిస్టమ్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటి కోసం తెలుసు, కానీ ఆ అమ్మాయి వాడమంటే ఆలోచిస్తుంది మేడం. వాళ్ళ హస్బెండ్ తో నేను మాట్లాడితే అక్క చూద్దాంలే అని అన్నారు. జెంట్స్ కి అయితే ఏమి ఇవ్వాలని చెప్పారు మేడం? ఎల్ఆర్జినైన్, ఎనర్జీ బూస్టర్, ఫ్లాక్స్ ఆయిల్, అలోవీరా, ఆమ్లా. మేడం మనం ఎన్ని ప్రొడక్ట్ ఇచ్చినా ఫుడ్ లో కూడా మార్పు చెప్పాలి మేడం. మనం తాటి బెల్లం డైలీ ఫుడ్ లో తినమని చెప్పండి. స్ప్రౌట్స్, మొలకలు తినమని చెప్పండి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది వేడి చేసే ఫీల్డ్ లో ఉంటారు మేడం, ఎలక్ట్రికల్ దాంట్లోని వాటిలో ఉంటారు. వాళ్ళకి ఫ్లాక్స్ ఆయిల్ పెట్టే ముందు కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మరీ బాడీ ఓవర్ హీట్ చేస్తే స్పెర్మ్ అనేది చనిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఫ్లాక్స్ ఆయిల్ పెట్టద్దు. ఎల్ఆర్జినైన్ ఎనర్జీ బూస్టర్ వల్ల రిజల్ట్ వస్తుంది. ఓకే మేడం. అంటే వాళ్ళు డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయలేదు మేడం. 7 years అయింది మ్యారేజ్ అయ్యి. అయితే నేను చెప్పాను అనమాట వాళ్ళకి, మీరు సిస్టమ్ లో వాడమని, ఆల్రెడీ సిస్టమ్ లో వర్క్ చేసి ఆపేసావు కదా, ఈ సిస్టమ్ లో నీకు అన్నిటి గురించి తెలుసు కదా, నువ్వు ఒకసారి మీ సెక్షన్ విన్నాను మేడం. మీ వీడియో కూడా చూపించాను వాళ్ళకి. చూపించి చెప్పాను అనమాట, తల్లి నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, మీకు ఎలా అయినా కన్సీవ్ అవుతావు నువ్వు, పోనీ రవినైనా వాడమని నేను చెప్పాను అనమాట. మీ వీడియో కూడా చూపించాను మేడం. చూపించి చెప్పాను. అయితే అక్క నేను అత్తతో మాట్లాడి చెప్తాను అన్నారు. అదే ఈ రోజు మీ సెక్షన్ విన్నాను కదా మేడం, వాళ్ళతో నేను మాట్లాడి మళ్ళీ నేను లక్ష్మి మేడం తో సజెషన్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు సెక్షన్ చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మన ఫీల్డ్ వర్క్ లకు వెళ్ళినప్పుడు ఇలా పిల్లలు పుట్టలేని వాళ్ళకి మనకు చెప్తే, మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు కదా మేడం, వాళ్ళు టెస్టులు చేయించుకోలేదు అంటారు. టెస్టులు చేయించుకోపోయినా ప్రాబ్లం లేదు మేడం. మనం అన్ని కూడా సప్లిమెంటరీ కదా, మనం వాడిన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ గా అయిన ప్రాబ్లం ఉన్నా క్లియర్ అయిపోయి మనకు మంచి సంతానం ఇస్తారు కదా. సో అదే చెప్పండి, మీరు టెస్టులు చేయించుకోకపోయినా పర్వాలేదు. మందులు కూడా వాడలేదు, ఏం చేయలేదు అనమాట. పెళ్ళైన దగ్గర నుంచి అలాగే ఉండిపోయారు. 7 years అయిపోయింది. కానీ వాళ్ళకి బేబీ పుడతారని నా ఒపీనియన్. అంటే వాళ్ళకి ఏమి అలవాట్లు అవి ఏం లేవు మేడం. బాబు చాలా మంచిది. ఎస్ మేడం. సో మనం మోటివేట్ చేస్తే వాళ్ళు వాడతారండి. వాళ్ళకి రిజల్ట్ వస్తే మీకు పెద్ద టీమే వచ్చేస్తుంది మేడం.
థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే లీడర్స్ ఇంకెవరైనా మేడం తో మాట్లాడాలని అనుకుంటున్నారా అండి? ఓకే లీడర్స్, మరి మేడం అయితే ఈరోజు అద్భుతమైన సెషన్ ఇచ్చారు. దాంతో పాటు ఎస్, గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం తో. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం. మీరు మా అందరి కోసం మంచి జూమ్ సెషన్ ఇచ్చారు ఈ రోజు. మంచి Thank మంచి you, టిప్స్ madam. చెప్పారు మేడం. ఫీల్డ్ వర్క్ వెళ్ళిన తర్వాత మనం ఫేస్ చేసేవి, ఇంకా అంటే ఫ్యూచర్ లో ఇంకా ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి వచ్చినా సరే మనం ముందుగానే రెడీగా ప్రిపేర్డ్ గా ఉండాలన్నట్టుగా మీరు ముందుగానే మాకు టిప్స్ అన్ని చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే పిల్లల కోసం చెప్పారు. Thank ఇప్పటి you, madam. రోజుల్లో ఆ రేషియో చాలా ఎక్కువైపోయింది మేడం. పిల్లలకి సంతానం లేమి అన్నది చాలా ఎక్కువగా ఉంది బయట మాత్రం. అది దానికోసం మంచి టిప్స్ చెప్పారు, మంచి రెమెడీ కూడా చెప్పారు మేడం. సప్లిమెంట్స్ ఏంటి ఏంటి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని చాలా మంచి సబ్జెక్ట్ అయితే తీసుకొని చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం యాక్చువల్లీ చెప్పాలంటే ద క్రెడిట్ గోస్ టు కంప్లీట్లీ పివి లక్ష్మి మేడం అండి. మేడం పాపం నైట్ 10 దాటాక ఫోన్ చేసి అలానే కాదు మేడం, యాక్చువల్లీ ఆ టైంలో ఫోన్ చేసి అడిగారు అంటే నేను నో అనకూడదు. అందుకే ఖచ్చితంగా ఎస్ మ్యామ్ చెప్తాను మేడం అన్నాను. ఏం చెప్పాలో అర్థం కాలేదు, నిజంగా ఏం చెప్పాలో అర్థం కాలేదండి. ఏం చెప్పాలి పిపిటి ప్రిపేర్ చేయలేదు అనుకొని ఏదోటి అది మళ్ళీ మేడం అడిగాను, మేడం ఏం చెప్పమంటారు మేడం, ప్రస్తుతానికి అయితే మరి నేనేం ప్రిపేర్ అవ్వలేదు కదా అంటేనేమో మేడం ఏదోటి మోటివేషన్ ఏదోటి పాత ఏదైనా ఉంటే చెప్పండి మేడం, పర్వాలేదు మీరు ఏం చెప్పినా పర్వాలేదు అన్నారు. నిజంగా లక్ష్మి మేడం థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మన లీడర్లందరికీ మళ్ళీ ఇలా టిప్స్ చెప్పే అదృష్టాన్ని నాకు అందించినందుకు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మనం ఏం చేసినా పర్ఫెక్ట్ గా ఉండాలి. పివి లక్ష్మి మేడంకి థ్యాంక్స్ చెప్పాలి మేడం నిజంగా. మా గ్రూప్ అందరి తరపు నుంచి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేడం. మీకు పివి లక్ష్మి మేడం కి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేడం. ఎందుకనంటే ఇటువంటి మనం అనుకుంటాం చిన్న చిన్న కారణాలే కదా ఇలా మనల్ని అడుగుతారా లేదా అని, కానీ ఇటువంటివి కూడా మీరు ఫేస్ చేసి ఉన్నారు కాబట్టి మీరు ఇవన్నీ చెప్పగలిగారు. థ్యాంక్స్ మేడం ఇటువంటి టిప్స్ ఇచ్చినందుకు. మేము కూడా ఎప్పుడైనా ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇలా అడిగితే మాత్రం మేము కూడా చెప్పడానికి మంచి టిప్స్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే పిల్లల కోసం అన్నది మాత్రం చాలా మంచి, అసలు మీరు ముగ్గురికి ఇచ్చారు, అవి ముగ్గురికి కూడా చక్కగా సక్సెస్ అయింది అని అంటే చాలా హ్యాపీగా ఉంది మేడం, వినడానికే హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ మీరు మేడం. ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉంది, గుడ్ మార్నింగ్ మేడం, మనందరం మీరు ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే చక్కగా మన టాస్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకుందాం మేడం. అందరూ కూడా ట్రిప్ కి అయితే రెడీ అవుదాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లీడర్ గా మనందరూ కూడా టీం ముందుకు వెళ్ళాలి అంటే బిజినెస్ ముందుకు వెళ్ళాలి. కొత్త వాళ్ళని ఇన్వైట్ చేద్దాం మన వెస్టేజ్ లోకి. మొహమాటం భయం అన్ని కూడా పక్కన పెట్టేద్దాం. మనం ఎలా అయినా ఒకసారి ప్లాన్ ప్రెజెంటేషన్ ఇస్తే ఏదో ఒక రోజు వాళ్ళు మన టీంలో ఎక్కడో దగ్గర రావడం జరుగుతుంది. చెప్పాలి అని వదిలేకండి, ఖచ్చితంగా చెప్పండి ఓకేనా లీడర్స్. ఎందుకంటే నేను ఒక రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది. నేను మార్నింగ్ 9:30కి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒకరికి చెప్పాలి మా సిస్టర్ వాళ్ళ అమ్మాయికి అని. మా సిస్టర్ వాళ్ళ అమ్మాయికి చెప్పలేకపోయినా కానీ వాళ్ళ ఫ్రెండ్కి నేను చెప్తే ఆల్రెడీ నాకు వెస్టీస్ తెలుసక్క వేరే వాళ్ళు చెప్పారు అంటే, వేరే వాళ్ళు చెప్పడం కాదు నేనే ఇంటికి వచ్చి చెప్తానమ్మా అని చెప్పాను. మళ్ళీ నేను ఈవినింగ్ తను ఫోన్ చేసి ఎప్పుడు వచ్చి చెప్తారక్క, నేను ఇంట్లోనే ఉండి చేస్తాను అన్నారు. ఫస్ట్ ఇంట్లోనే ఉండి చేస్తాను అంటారు కానీ వెస్టీస్ ఇంట్లో ఉండి చేసేది కాదు కదండి, పీపుల్ తో కమ్యూనికేషన్. నేను అలాగే చెప్పాను కాబట్టి నేను రిసీవ్ చేసుకున్నాను. మళ్ళీ 2 days లో వెళ్ళి ప్లాన్ చెప్తున్నాను. లీడర్స్ ఎవరిని వదలొద్దండి. వాళ్ళు ఇలా మనము జడ్జ్ అది చెయ్యొద్దండి. వాళ్ళు చేస్తారో లేదో, వాళ్ళు బాడీ లాంగ్వేజ్ బాగుంది కదా వీళ్ళైతే పర్ఫెక్ట్ గా చేస్తారు వీళ్ళైతే చేయలేరు, నో జడ్జ్మెంట్. వాళ్ళు చేయకపోవచ్చు కానీ చేసే వ్యక్తులు మీకు అందిస్తారు. చూడండి ఒకసారి, వాళ్ళైతే బిజినెస్ చేయకపోవచ్చు, మేబీ చేస్తారో లేదో మీరు చూడలేదు, కానీ చేసే వ్యక్తులు వాళ్ళ బ్యాక్ సైడ్ ఉంటారు. వాళ్ళని మీకు పరిచయం చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో అందుకని ప్రతి ఒక్కరికి చెప్పండి, ప్రతి ఒక్కరికి ఐడి వేయండి, ప్రతి ఒక్కరికి ప్రొడక్ట్ కొనిపించండి, బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయించండి. ఈ 2 పనులు చేసి మీరు గ్రూప్ లో ఉంచితే ఏదో ఒక రోజు వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అండి, వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్, మాట్లాడండి మేడం తో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి గారు గుడ్ మార్నింగ్. లక్ష్మి మేడం మీకు గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా రోజులైంది మేడం మీ వాయిస్ విని. వరలక్ష్మి గారు, మీరు మీ టీం మెంబర్స్ తో ఎన్ని మెంబర్స్ తో ట్రిప్ వస్తున్నారు? నేనైతే 7 members ని కాల్కులేషన్ చేశాను. 7 members తో రావాలి. అందులో శ్యామల మేడం కూడా ఉన్నారు, భవానీ గారు ఉన్నారు.
ఎస్ ఎస్ నెక్స్ట్ ఓకే మ్యామ్ అయితే మాట్లాడండి. నెంబర్స్ గోల్ పెట్టుకున్నాం మేడం మా టీం నుంచి. సూపర్ సూపర్ మేడం, సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. మాట్లాడండి థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం చాలా మంచి సెక్షన్ ఇచ్చారు మేడం. కానీ నాకు ఎదురైంది Thank you. మేడం, ఒక అదే హోమ్ మీటింగ్ కి వెళ్తే మీరు ఇన్ని సప్లిమెంటరీస్ వేసేసుకుంటున్నారు కదా మా ముందే, మీకు ఏమి కాదా బాగానే ఉంటున్నారా అని అడిగారు. నాకు కూడా నేను కూడా సేమ్ ఇదే ఆన్సర్ చెప్పాను మేడం. మనం ఫుడ్ తిన్నప్పుడు కూరలు తింటున్నాము, ఆకుకూరలు తింటున్నాము, ఫ్రూట్స్ తింటున్నాము, జ్యూసులు తాగేస్తున్నాము, అన్ని తింటున్నాం కదా, మనకి ఏమైనా అవుతుందా? మా అవి కూడా అలాగే తయారవుతున్నాయి ఆకులతోని ఫ్రూట్స్ తోని, అందుకే ఏమీ కాదు అని చెప్పేసి సేమ్ మీరు కూడా అదే ఆన్సర్ చెప్పారు, నేను కూడా అదే చెప్పాను. చాలా బాగుంది మేడం, మీరు సెక్షన్ మాత్రం పిల్లల గురించి కూడా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ ఇంకెవరైనా? ఎస్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మరి పిల్లలకి లేనప్పుడు వాళ్ళకి ఆల్రెడీ సప్లిమెంట్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఉంటారు కదా మేడం, వాళ్ళు వాడుతూనే మన వాడడం ఏంటి మేడం? దానికి దీనికి సంబంధం లేదు మేడం. వాళ్ళు వాడుకోవచ్చు, మనీ కూడా వాడమని చెప్పండి. ఇంకొకటి ఏంటంటే నన్నే ఉదాహరణగా తీసుకొని నేను 3 సంవత్సరాలు కంటిన్యూ చేశాను మేడం ఇంగ్లీష్ టాబ్లెట్స్ అనేది. 3 Okay, సంవత్సరాలు వాడిన రాని రిజల్ట్ Okay. మన సప్లిమెంటరీ జోడిస్తే వస్తుంది కదా. సో వాళ్ళు వాడేది వాడుకుంటూ మన సప్లిమెంటరీ కూడా వాడుకోమని చెప్పండి, ఏం కాదు. ఓకే థ్యాంక్ యూ మేడం. అంటే ఫస్ట్ మంత్ లో లేడీకి చెప్పారు ఐరన్ పోలిక్ ప్రోటీన్ పౌడర్ ఇమ్మన్నారు మేడం. నెక్స్ట్ మంత్ మేడం ఆమ్లా, Q10, శతావరి, ఇన్విగో ప్రోటీన్ పౌడర్, ఫోలిక్ అండ్ ఐరన్, ఆమ్లా. ఓకే మేడం. జెంట్స్ కి ఎల్ఆర్జినైన్, ఎనర్జీ బూస్టర్, ఫ్లాక్స్ ఆయిల్, అలోవీరా, ఆమ్లా అండ్ ఫుడ్ లో కొన్ని మార్పులు. ఎవరైనా కొంచెం వేడి చేసే ఫీల్డ్ లో ఉన్నారు జెంట్స్ అంతే గనక మీరు ఫ్లాక్స్ ఆయిల్ పెట్టద్దు. ఎందుకంటే ఫ్లాక్స్ ఆయిల్ యూస్ చేసి వాళ్ళు వాటర్ సరిగ్గా తాగకపోయి వాళ్ళు చేసే పనిలో వేడి ఎక్కువగా ఉన్నట్లయితే గనక స్పెర్మ్ అనేది చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్లాక్స్ ఆయిల్ స్కిప్ చేసేయండి. మేడం మీ వాయిస్ నాకు అర్థం కావట్లేదు మేడం, సిగ్నల్ లేదు మేడం మీ దగ్గర. మేడం కట్ అవుతుంది, వాయిస్ కట్ అవుతుంది. ఓకే మేడం. ఓకే మొలకలు చెప్పారు కదా మేడం, మామూలు పెసర మొలకలా లేకపోతే కొమ్ము శనగలా ఏంటి మేడం? ఏవైనా మేడం, పెసలు, కొమ్ము శనగలు ఈ 2 కూడా పెడితే ఏదైనా స్ప్రౌట్స్, బాగుంటుంది. మొలకలు ఏదైనా పర్వాలేదు మేడం. బాదం పప్పు కూడా యూజ్ చేయమంటారా? అవి కూడా ఏదైనా తింటారు కదా, ఇవన్నీ ఎస్ మా ఏది యూస్ చేసినా పర్వాలేదు. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. లేదు అన్ని నానబెట్టుకోలేకపోతున్నాం అంటే గనక ఏదో ఒక మొలకలు పెట్టుకొని, అంటే బాదం పప్పు, పిస్తా పప్పు ఇవన్నీ నానబెట్టుకొని ఒలుచుకొని తినలేకపోతున్నాం అంటే మన సోయా ప్రోటీన్ పౌడర్ ఇచ్చేయండి. మన ప్రోటీన్ పౌడర్ ఇచ్చేసి రోజు తాటి బెల్లం తినమని చెప్పండి. రోజు స్ప్రౌట్స్ మనకి బయట అమ్ముతున్నారు మేడం, మనకి పెసలు అవి కూడా ఏదోటి స్ప్రౌట్స్ అమ్ముతున్నారు, అదొక ప్యాకెట్ తీసుకొని తినేమని చెప్పండి. అవును. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఇవాళ డెమో చూస్తాం అనుకున్నాం మేడం, మీ ఫ్యాన్ మేడం నేను. మీటింగ్ చాలా నచ్చింది మేడం, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లక్ష్మి మేడం ఉంటాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా అద్భుతంగా అందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా ఫాస్ట్ అట్ 8% 4 మెంబర్స్ చేయండి. గౌతమ్ బాలి మనం ట్రిప్పులు తీసుకెళ్ళడానికి ఇది ఇవ్వలేదండి. ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా పీపుల్ ద్వారా బిజినెస్ చేయాలని ఒక మంచి ఉద్దేశం మీద టాస్క్ ఇవ్వడం జరిగింది. మరి ఒక నలుగురికి ప్లాన్ చెప్పాలి అంటే మినిమం ఒక 20 మెంబర్స్ కి మీరు 1-to-1 ప్లాన్ చేయండి, ఖచ్చితంగా 100% అయిపోతుంది. ఆల్ ది బెస్ట్ అండి. మరి ఈ రోజు మనకు అద్భుతమైన సెషన్ ఇచ్చిన మనం లక్ష్మీ మేడం ఒకసారి అందరం కూడా మ్యూట్ ఆన్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పండి. సో అలాగే మళ్ళీ మండే జూమ్ లో మనం కలుద్దాం ఒక అద్భుతమైన సెషన్ తో. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మండే జూమ్ లో కలుద్దాం. లక్ష్మీ మేడం థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్.
థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మండే మార్నింగ్ జిమ్ లో అందరం కలుద్దామండి. సండే మన బ్రాంచ్ ఆఫీస్ లో సిఎన్టీ ఉంటుంది. షుగర్ కోసం మన ఏఎస్ఎం గారు కేవలం షుగర్ కోసం, షుగర్ రాకుండా ఏం చేయాలి, వచ్చిన వాళ్ళకి మన వెస్టీజ్ లో ఇన్సులిన్ అండ్ మెడిసిన్ వాడకుండా ఎలాంటి న్యూట్రిషన్ వాడాలి అనేది 3 to 5 సిఎన్టీ లో చెప్తారు. మీరు మీ ఎంటైర్ టీమ్ తో అటెండ్ అవ్వండి. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. లక్ష్మి మేడం, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ మేడం. యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.